Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. రాజు సార్ చెప్పండి, 3 DDs ఎలా క్లోజింగ్ చేయగలిగారు చెప్పండి. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ నిజంగా గురుజీ కూడా చెప్పారు మీరు గురుజీ, చేస్తా ఉంటారు ఫీల్డ్ లో రిజల్ట్ రాదు అంటారు కదా గురుజీ. నిజంగా గురుజీ స్టార్టింగ్ చాలా రోజులు మేము అట్లానే చేస్తా ఉన్నాం గురుజీ, వెళ్తా ఉన్నాము, ప్రతిరోజు వెళ్తున్నాము. ఇది ఎవరైతే డీడీ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రియల్ అక్కడ కూర్చుంటే పని అవుతుందిలే, మనం ఫోన్ లో మాట్లాడేదా కుదరదులే అని చెప్పేసి మాకాయ మేంగా పని కట్టుకొని బాక్స్ పెట్టుకుని వెళ్తా ఉన్నాం గురుజీ. ఎలిషా సార్ మేము నిజంగా పోలేరయ్య సారు ఆ ఊర్లో ఉంటూ అక్కడ ఉన్న వాళ్ళందరిని మోటివేట్ చేస్తూ ఎక్కడో దూరం నుంచి మన కోసం వస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ ప్లాన్లు పెడదామనే ఉద్దేశంతో పోలేరయ్య గారు ఎక్కువ ప్లాన్లు పెట్టుకుంటా ఉన్నారు గురుజీ. మాకు కూడా మన సుధాకర్ సార్, వెంకట సాగర్ సార్ కూడా మాకు ఫోన్ లో మాట్లాడుతూ సార్ చేయండి, ఎక్సలెంట్ చేయండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మంచిగా చెప్తా ఉన్నారు గురుజీ. వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు గురుజీ. అట్లానే మేము ప్రతిరోజు వెళ్తా ఉన్నాం కాబట్టి గురుజీ రియల్ గా వాళ్ళు ఎక్కువ ప్లాన్లు పెట్టుకుంటా ఉన్నారు గురుజీ. కష్టానికి తగిన ఫలితం అనేది నిజంగా గురించి మీరు చెప్పినట్టు చేస్తా ఉంటే ఈ రోజు కాకపోయినా 10 రోజులకైనా మంచి రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో మేము వెళ్ళాం గురుజీ. అట్లానే అక్కడ 3 డీడీలు ఈ వారంలో క్లోజ్ అవడం జరిగింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా 11 దాకా టైం ఉంది కదా, ఇంకా ఎన్ని క్లోజ్ చేస్తాం? మాక్సిమం ఈరోజు ఒకటి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం గురుజీ. నీకు ఇంకో 1 DD ఛాలెంజ్ ఇచ్చా కదా 11 లోపు, సో దాని గురించి చెప్పండి గురుజీ. ఈరోజు వేరే ఇంకొక డీడీ కూడా క్లోజ్ చేసి మీరు చెప్పినట్టుగా ఫుల్ సపోర్ట్ తీసుకుంటాం గురుజీ, బ్లెస్సింగ్స్ తో. 1 DD ఛాలెంజ్ ఓకేనా? సో నెక్స్ట్ దిశ అమౌంట్లు ఎన్ని కలెక్ట్ చేస్తావు? దిశ అమౌంట్లు నీ టీం నుంచి ఎన్ని వచ్చింది ఇప్పుడు? గురుజీ నాది ఫస్ట్ పంపించేసాను గురుజీ, నా ద్వారా ఎలిషా సార్ ఒకళ్ళు పంపించారు గురూజీ. అదేవిధంగా అంబడపూడి గ్రామంలో మన పోలేరయ్య సార్ ఒకసారి పంపించారు గురూజీ. ముగ్గురు దిశ అమౌంట్ పంపించాను గురూజీ. 3 అమౌంట్లు వచ్చినాయి ఇప్పుడు. ఇంకెన్ని ఫినిష్ చేస్తావు? మాట్లాడుతున్నాను గురూజీ, ఇంకొక 2 మాట్లాడుతున్నాను గురూజీ. మాక్సిమం రావచ్చు గురూజీ, ఒక 2 రోజుల్లో 3 రోజులు వస్తాయి. అంటే నీ ఇన్కమ్ లెక్క ఇది ఓన్లీ? ఎస్ గురూజీ. నీ ఇన్కమ్ లెక్క నుంచి ఎంతమంది వస్తున్నారు? ప్రజెంట్ 3 వస్తున్నారు గురూజీ. మామూలుగా పవర్ లెగ్ నుంచి 3 ఇచ్చారు. సరే, పవర్ లెగ్ నుంచి తీసే, ఇన్కమ్ లెగ్ నుంచి వరకు చెప్పు. ఇన్కమ్ లెగ్ నుంచి ఎంతమంది రాగలుగుతారు? ఇంకొక 2 వస్తారు అనుకుంటున్నాను గురూజీ. మాట్లాడాను, కొద్దిగా చూస్తాం సార్ 2 రోజుల్లో అని చెప్పేసి అన్నారు. చెప్తాను గురూజీ ఆ విధంగా. సో రైట్, మొత్తం 3 కాంట్రిబ్యూషన్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రైట్. చూడొచ్చు, అంటే యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు తక్కువ అనుకుంటున్నారు కానీ దిశ కాంట్రిబ్యూషన్ గురించి ఉండే కొద్దీ ఇంకా పెరుగుతారు వాస్తవం రాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే 3 ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాకుండా కాంట్రిబ్యూషన్స్ పాయింట్ ఆఫ్ లో ఇంకా ఇచ్చిన ఎలిషా గారు ఉన్నారు, అండ్ పోలేరయ్య గారు ఉన్నారు. ఏం చేస్తారు, ఒకళ్ళే రారు కదా, టీం వాళ్ళు కూడా వచ్చేలా చూసుకుంటారు. కాబట్టి 100% కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పెరుగుతాయి. మీరు అనుకోవడం కౌంట్ తక్కువ అనుకుంటారు కానీ బట్ అది పెరిగింది అనమాట, నాకు తెలుసు. ఒకసారి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు కామ్గా ఉండరు, వాళ్ళు లెఫ్ట్ రైట్ టీం వచ్చేలాగా చూసుకుంటారు. ఓకేనా? కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ లెజెండ్. సో ఇదే విధంగా కంటిన్యూగా వచ్చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎలిషా సార్ ఉన్నాడా? ఉన్నారు. ఎలిషా గారు అడ్మిట్ చేసుకుంటాగా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి కెమెరా ఆన్ చేసుకుంటాగా. గుడ్ మార్నింగ్ గురుజీ. ఎలిషా గారు కెమెరా ఆన్ చేసుకోండి. పర్లేదు గురుజీ. పర్లేదు కాదు, కెమెరా ఆన్ చేసుకుని కూర్చోవాలా. సరే. పర్లేదంటే నాకేదో కుర్చీలో కూర్చోండి, పర్లేదు సార్ నిలబడతాను నాకు గౌరవించినట్టు. సో ఎనీహో ఆయన వయసు 52 ఏజ్ అనమాట, కానీ 25 ఏజ్ లాగా పరిగెడుతుంటాడు ప్రతిరోజు. ఎవ్రీడే వర్క్ లో ఉంటారు. రాజు సార్ వాళ్ళిద్దరు జోడీ అయిపోయారు. ఇంకా ఆయన వాస్తవానికి ఒక రాంగ్ లెగ్ లో పడ్డాడు. అంటే ఒక పర్సన్ కి ఒకవైపు దావీదు సారు, ఒకవైపు ఎలిషా గారు.
ఎలీషా గారి వల్ల ఒకవైపు అంతా నడుస్తుంది, దావీదు గారి వల్ల ఒకవైపు నడుస్తుంది. ఆ పైన అప్లైన్ ఊరకనే డబ్బులు తీసుకుంటాడు. అట్లా అతను ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయ్యాడు, సిల్వర్ అయ్యాడు. ఒక ప్లాన్ ఒక ఫాలో అప్ చెప్పలేదు. ఆయనకు మాత్రం ఒక 20-30 వేలు చెక్ వచ్చింది పైన ఉన్నాడు. సో ఇక ఎట్లుంటాడు రా బాబు అని చెప్పేసి నా దగ్గర నోటీస్కి వచ్చినాక నరేష్ మోహన్తో మాట్లాడేసి ఎలీషా గారిని కన్విన్స్ చేసి ఆయనకు అప్పటికి 25 మంది డీడీలు వస్తే ఆ 25 డీడీలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం. 25 మందిని మార్చాం ఐడీలు. మార్చి మళ్ళీ స్టార్ట్ చేసి వర్క్ చేపిస్తే ఇప్పుడు 4 రోజులు అవుతుందా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇప్పుడు మార్చి? రాజు గారు, ఎలీషా గారు 40 పైన అవుతుంది సార్. ఒక 40 రోజులు దాకా. 40 రోజులు అవుతుంది. ఎస్ గురుజీ. 40 రోజుల్లో మళ్ళీ ర్యాంక్ 1 అవుతున్నాడు ఎలీషా గారు. ఒకసారి ర్యాంక్ 1 అవడం కాదు, మరి 2 ర్యాంక్ ఈ నెలలో ర్యాంక్ 1 ఎన్నికో ప్లస్ ర్యాంక్ 2 2 ఎన్నికలు తీసుకోబోతున్నాడు ఆయన. మీ బ్లెస్సింగ్ గురుజీ. ఒక్కసారి ర్యాంక్ 1 అవడానికి వస్తున్నారు జనాలు. ఒకసారి ర్యాంక్ 1 అయ్యి మళ్ళీ 0 అయ్యి మళ్ళీ ఇంకో చోటకొచ్చి మళ్ళీ ర్యాంక్ 1 అయ్యి మళ్ళీ ర్యాంక్ 2 అయ్యి ఎన్ని సాధ్యమవుతుందంటే చెప్పండి ఎలీషా గారు, ఏం చేస్తే సాధ్యమవుతుంది చెప్పండి. మీ మీ గైడ్ లైన్స్, సుధాకర్ గారి గైడ్ లైన్స్, వెంకటసాగర్ గారి గైడ్ లైన్స్ కష్టం. నేనేం గైడ్ లైన్స్ చేస్తాను? నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడావు? నా గైడ్ లైన్స్ అంటారు. ఎప్పుడన్నా ఒకసారి జూమ్ లోనే గురించి మాట్లాడమంటే డైరెక్ట్ గా మాట్లాడలేదు, జూమ్ లోనే. ఇప్పుడు ఇక్కడ మీ గైడ్ లైన్స్ అనగానే జనాలు ఇక్కడ ఏమంటున్నారంటే, ఆహా ఎలీషా గారికి గురుజీ మంచిగా ఫోన్ చేస్తున్నట్టున్నాడు, గైడెన్స్ ఇస్తున్నట్టున్నాడు అనుకుంటారు. నేను జూమ్ లోనే మాట్లాడతా కానీ ఎవరితోనా కదా విడిగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా? జూమ్ లోనే గురుజీ. సో చెప్పండి, ఎలా వర్క్ చేస్తారు? ప్రతిరోజు ఎలా వెళ్తున్నారు అందరం? ప్రతిరోజు మామూలుగా పనికి వెళ్ళినట్లాగే మా 9 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతాం గురుజీ. వెళ్తా ముందు చిలకలూరిపేటలో కొద్దిగా వాళ్ళ దగ్గర ప్లాన్లు ఉన్నాయో కనుక్కొని అక్కడి నుంచి మాటూరు నుంచి అటు అమ్మడిపూడి వెళ్ళిపోతాం గురుజీ. అమ్మడిపూడిలో ఎలీషా గారికి వీళ్ళందరికీ ఫస్ట్ నుంచి కూడా కష్టపడటం అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి పని చేయడం అలవాటు. పని చేయడం అలవాటు ఉంది కాబట్టి పొద్దున్నే లేవటం, పనికి బయలుదేరటం, క్యారేజ్ పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకుని వెళ్తారు వీళ్ళు. ఆర్మీ అనమాట. చెప్పండి. మనం అక్కడే ఇబ్బంది పెట్టకూడదు గురించి. మీరు ఒక మాట అంటారు, కనీసం టీ కూడా తాగొద్దు అంటారు. సేమ్ అదే పాటిస్తాం గురించి. కానీ అక్కడ జైమ్ గారు, పోలేరి గారు గ్రేట్ సార్. అసలు వాళ్ళు మీరు ఎందుకు క్యారేజ్ తెచ్చుకుంటున్నారు, మేము పెట్టం అన్నం అంటే, కాదులేమ్మా మన సిస్టమ్ రూల్స్ అట్ట ఉంటది, కనీసం ఏదైనా మంచినీళ్ళే కానీ అంతకుమించి టీ కూడా తాగకూడదని గురూజీ వాళ్ళు చెబుతా ఉంటారు, అందరు చెబుతా ఉంటారు. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు మాకు కొద్దిగా కూర్చోటానికి షెల్టర్ ఇయటమే గొప్ప అనేసి మేము మా క్యారేజ్ మేము తీసుకెళ్తాం గురించి. సో కంగ్రాచులేషన్. ఇప్పటికే ఎంతమంది స్లాబ్లు కంప్లీట్ చేస్తారు మీ టీం నుంచి? 3 అయ్యారు గురుజీ. పోలేరి గారు, జయమ్ గారు, రాజేంద్ర గారు, జయమ్ గారు, ఇంకొకళ్ళు కూడా అవుతారు గురుజీ. గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్ లెజెండ్. సో గాడ్ బ్లెస్ యు. సో ఇదే విధంగా కంటిన్యూగా వర్క్ చేయండి, ఓకేనా? పోలేరి గారు జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? ఎప్పుడు మీరు యాక్టివ్ చేస్తారు ఆయన? పోలేరి గారు చేరి దగ్గర సంవత్సరం కావస్తుంది గురూజీ. కానీ ఆయన యాక్టివ్ లోకి రావడానికి అంటే మధ్యలో నెగిటివ్ అయిపోయాడు. కానీ మేము వదిలిపెట్టకుండా, అంటే అంత దూరం అయితే మళ్ళీ అని మేము ఇటు చూడుకోకుండా, కానీ మేము వెళ్ళి మోటివేట్ చేసి కానీ సార్ లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు వర్క్ బాగా జరుగుతుంది. అక్కడ మనకి టీం ఏర్పడుతుందంటే కేవలం పోలేరి గారు, రాజేంద్ర గారు, జైమ్ గారు చాలా గొప్ప వ్యక్తులు సార్ వీళ్ళు. అసలు టీం మేము పోయేలాగే ఫోన్లు చేసి అంతా రెడీ చేసి పెడతారు గురూజీ. గొప్ప. థ్యాంక్ యూ గురూజీ. రైట్, పోలేరి గారిని ఇన్వైట్ చేసుకుందాం. అమ్మ పోలేరి గారిని పిలవండి ఒకసారి. పోలేరి గారి కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. అమ్మడిపూడి ఒక న్యూ సిటీ స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పటికే ఒక 20 ఏళ్ళ దాకా ప్రొజెక్ట్ జరిగినట్టుంది. సో బిగ్ క్లాప్స్ అన్నాడు అక్కడ నుంచి. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met. సో పోలేరి గారు వెల్కమ్. న్యూ సిటీ స్టార్ట్అప్ చేసినందుకు కంగ్రాచులేషన్ లెజెండ్. థ్యాంక్ యూ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. జూమ్ లో ఉన్న అందరికి కూడా చెప్పండి పోలేరి సార్, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ గురూజీ.
సో ఎట్లా వర్క్ చేస్తున్నారు మీరు? ప్రతిరోజు మీ అప్లయన్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీకు డీడీలు ఎలా క్లోజింగ్ జరుగుతుంది చెప్పండి? కష్టే ఫలి గురూజీ. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే సాధించలేదంటూ ఏం లేదు గురూజీ. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తర్వాత అయినా, ఐదో రోజైనా సరే డీడీ రాకుండా మాకు ఆగదు గురూజీ. మా అప్లయన్స్ వచ్చేసి ఎలిషా గారు, రాజు గారు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎటు వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పండి టైగర్స్, ఏ ఊర్లో బంధువులు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళ గైడ్ లైన్స్ తోటి ముందుకు వెళ్తున్నాం గురూజీ. మీరు ఇంతకుముందు ఏ వర్క్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి పోలేరి గారు? ఇంతకుముందు కూలి పని చేసేవాడిని గురూజీ. ఓకే. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది గురూజీ. ఇరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ లో దెబ్బతిని కాళ్ళు ఇప్పుడు కూడా రాడ్లు ఉన్నాయి గురూజీ నాకు. ఆ టైంలో దేవుడి చిత్తం వల్ల ఎలీషా గారు మా బంధువు అవటం వల్ల ఎలీషా గారు నన్ను చూడటానికి వచ్చి పరామర్శించడానికి వచ్చారు గురూజీ. వచ్చి నాకు ఇలా ప్లాన్ ఇలా ఉంది, మరి దెబ్బ తగిలి మంచంలో ఉన్నావు కదా, మరి ఇలా చేసుకోగలిగితే మంచి అవకాశం ఉంది అని చెప్పారు గురూజీ. నేను వాళ్ళు ఎలీషా గారి మాట విని స్పాట్లో డీడీ కట్టాను గురూజీ. సూపర్, గ్రేట్. తర్వాత వెంటనే నాకు మన కంపెనీ ప్లాన్ కానీ అన్ని నచ్చడం వల్ల మా మిస్సెస్ తరపున కూడా 2 డీడీ వేసాను గురూజీ. రైట్. ఆ 2 డీడీ వేసిన తర్వాత 4 నెలల పాటు నేను మంచంలో ఉన్నాను, నడవలేని పరిస్థితి గురూజీ. అయినా సరే రాజు గారు, ఎలీషా గారు నన్ను వదిలిపెట్టకుండా ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ, నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు బయటకు తిరిగేటప్పుడే చేసుకుందాము, ఈ లోపు మేము వస్తా ఉంటామని చెప్పి డైలీ నాకు నా దగ్గరికి రావటం, వారానికి ఒకసారి చేశారు గురూజీ. ప్రస్తుతం ఇప్పుడు టీము డెవలప్ అయింది గురూజీ. ప్రతిరోజు ఫోన్ చేసి వస్తానే ఉన్నారు, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా అప్లయన్స్. వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళ గైడ్ లైన్స్ లో వర్క్ చేస్తున్నాం గురూజీ. ఆ విధంగా మంచి డీడీలు వస్తున్నాయి గురూజీ. గ్రేట్, సూపర్ పోలేరి గారు. ర్యాంక్ 1 కి దగ్గరలో ఉన్నాం గురూజీ. ఎన్ని ఉన్నాయి ర్యాంక్ 1 కి? ఇంకా నెక్స్ట్ వీక్ లో ర్యాంక్ 1 కావాలని గోల్ పెట్టుకున్నాం గురూజీ. సూపర్ సూపర్. కంపల్సరిగా నెక్స్ట్ వీక్ లో ర్యాంక్ 1 అవుతాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురూజీ. కంగ్రాచులేషన్ పోలేరి సార్. స్లాబ్ 2 కూడా మీకు అందుబాటులో ఉన్నారు. స్లాబ్ 2 కూడా కంప్లీట్ చేయండి, ఓకేనా? ఓకే గురూజీ. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. సో నెక్స్ట్ అట్లానే స్లాబ్ కంప్లీట్ చేసిన, స్లాబ్ 1 కంప్లీట్ చేసిన రాజేంద్ర సార్ ని కంగ్రాచులేషన్ చేద్దాం. సో అమ్మడిపూడి రాజేంద్ర గారు. సో బిగ్ క్లాప్స్ అన్నమాట రాజేంద్ర సార్ కోసం. బిగ్ క్లాప్స్ అండి అందరూ, కంగ్రాచులేషన్. When I let you walk into my heart, congratulations and say. సో రైట్, రాజేంద్ర సార్ వెల్కమ్. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అన్మ్యూట్ చేసుకోండి మైక్. ఫస్ట్ టైం మాట్లాడబోతున్నారు జూమ్ లో. మైక్ సింబల్ నొక్కండి, మైక్ సింబల్. రాజేంద్ర గారు ఆ రెడ్ కలర్ నొక్కండి. మాట్లాడండి రాజేంద్ర గారు. ఓకే రైట్, వెల్కమ్. మాట్లాడండి సార్, మాట్లాడండి రాజేంద్ర గారు. అన్మ్యూట్ అయింది, మాట్లాడండి ఇక. రాజేంద్ర గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. కోటి వందనాలు గురూజీ. నాకు ఈ మన ప్లాన్ గురించి మనకి తెలియదు. అప్పట్లో పోలేరియా కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నాడు. నాకు పోలేరి గారు సంగతి పక్కకు పిలిచి, నీతో పని ఉంది, ఒక పావు గంట నేను చెప్పినట్టు అని చెప్పుకొచ్చాడు సార్. అయితే నేను పోలేరి గారు చెప్పినప్పుడు అప్పుడు దాన్ని నమ్మలేదు సార్. నేను ఎట్నే కొన్ని వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, ఇవన్నీ కాదు సార్ అని చెప్పి నేను మాట వినలేదు. కానీ గురూజీ, నేను
ఎప్పుడైతే ఆ మాట అన్నానో ఇక నన్ను వదిలేసి పోలారియా దోవలో పోలారి గారు ఉండరు. అలాగే నేను ఫస్ట్ నాకే సార్ పోలారి గారు చెప్పింది. అయితే నేను నమ్మలేదు, చేయలేదు. గురూజీ మీరు కూడా వచ్చారు గురూజీ. మీరు కూడా రాజేంద్ర గారు కంపల్సరీగా వస్తాడు అని చెప్పి పోలారికి రాజు సార్కి బాగా చెప్పారు. అలాగనే నేను జారబోయేటప్పటికి 16 మంది పోలారి కింద చేరి ఉండారు సార్. అదే నేను ఫస్ట్ లోనే జాయిన్ అయితే ఆ 16 మంది నా కింద కూడా ఉండాల్సిందే గురూజీ. ఇప్పుడు ఈ ప్లాన్ బాగా నాకు నచ్చి రాజు సారు, ఎల్ఎస్ సారు, పోలారి గారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. నేను కూడా మా బంధువుల కాడికి కానీ నాకు తీసుకొని బాగుంది ప్లాన్, ఇది మనకి బాగా బెనిఫిట్ ఉంది మన సంస్థ గురించి అని చెప్పి డీడీలు తీపియటం జరుగుతుంది, క్లోజ్ చేపించడం జరుగుతుంది. ఇంకా ముందుకి బాగా పోవాలని, నేను ముందుకి బాగా వర్క్ చేయాలని నేను నిర్ణయించుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి వందనాలు సార్. గ్రేట్ అనమాట రాజేంద్ర సార్ కోసం క్లాప్. సో ఈ రోజు రాజేంద్ర సార్ మాటలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఎందుకంటే అమ్మడిపూడి అనే గ్రామానికి ఫస్ట్ నన్ను తీసుకెళ్లారు. ఎందుకంటే పోలేరి గారు సంవత్సరం అయిపోయింది చేసి మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ లాగారు, మీరు రావాలి గురించి అంటే అసలు వాళ్ళకి ఏ అప్లైన్ కూడా అమ్మడిపూడి అనే గ్రామంలో టచ్ చేయలేదట. ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆడ గ్రూప్ మీటింగ్ పెట్టా. ఫస్ట్ మీటింగ్ 100 క్వశ్చన్లు వేసాడు రాజేంద్ర గారు. 100. ఇప్పుడు మీతో ఇక్కడ జూమ్ లో మాట్లాడుతున్న రాజేంద్ర గారు అనే వ్యక్తి ఒక 100 క్వశ్చన్లు వేసుకుంటాడు. అది ఎట్టండి, ఇది ఎట్టండి, అట్ట అయిందా, ఎట్టయిందా. చాలా మంది ఏమనుకుంటారు, ఇలా కొంచెం ఇలా మాట్లాడే వ్యక్తిని చూసి ఈ వ్యక్తి రాడలే బిజినెస్ లోకి, ఈ వ్యక్తి ఇంత నెగిటివ్ ఉన్నాడు, ఇతని వల్ల కాదు, అనవసరంగా అంటే కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, ఈ వ్యక్తి వచ్చి వీళ్ళందరూ చెడగొట్టాడు అని కూడా అనుకుంటారు. బట్ అక్కడ నేను వెళ్ళిన రోజు అయితే రాజేంద్ర గారు జాయిన్ కాలేదు. బట్ చాలా ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు అతని డౌట్స్ అన్ని క్లారిఫై చేశాం. 2 అవర్స్ చెప్పాను. ఎంతసేపు మాట్లాడుంటా మీకు రాజేంద్ర గారు? సార్ ఫస్ట్ రోజు మీతో ఎంతసేపు మాట్లాడుంటా? గంట పైన మాట్లాడారు సార్. అన్ని డౌట్లు మీకు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చామా లేదా? చెప్పారు సార్. స్టార్టింగ్ అసలు దీని మీద నమ్మకం ఉందా? అప్పుడు చెప్పినప్పుడు నమ్మకం లేదు సార్. ఓకే, మాట్లాడండి, చెప్పండి. మీరు వచ్చి చెప్పినప్పుడు కూడా నమ్మకం లేదు సార్. కానీ మీరు మీ నోటి గుండా ఎట్లయితే వచ్చిందో కంపల్సరీగా రాజేంద్రని పట్టుకోండి, రాజేంద్రే వస్తాడు, జారుతాడు అని మీ నోటి ఎట్టయితే అన్నారో అట్నే వచ్చే సార్. అవును, నాకు తెలుసు అనమాట. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారో వాళ్ళు జాయిన్ అవుతారు, ఖచ్చితంగా వదిలిపెట్టద్దు అని చెప్పాము మీ అప్లయన్స్ కి. అదే జరిగింది. అవును సార్. సో ఇప్పుడు నిన్న ఫంక్షన్కి వచ్చావు కదా, ఫంక్షన్కి వచ్చినాక ఏమనిపించింది? బాగుంది సార్. మా ఫ్రెండ్స్ కి నేను లైవ్ లో కూడా మీ మాటలు కానీ సార్ చెప్పిన మాటలు కానీ వినిపించాను సార్. రేపు శనివారం డీడీ మా ఫ్రెండ్ సార్ రాజ్ సార్ మన కంపెనీ గురించి చెప్పారు, వివరించారు. రేపు శనివారం ఆ డీడీ కూడా క్లోజ్ చేపిస్తా సార్. గ్రేట్, సూపర్. స్లాబ్ 1 మొన్న మిస్ అయింది సన్మానం తీసుకోవడం. ఈ రోజు స్లాబ్ 1 ఫినిష్ చేస్తాం, ఏమనిపిస్తుంది? బాగుంది సార్. స్లాబ్ 1 కాదు, స్లాబ్ 2 కూడా అయ్యేలా చూడండి. 11 గంటల లోపు ఇంకా టైం ఉంది. కొంచెం డీటెయిల్స్ వచ్చినట్టు చూసుకుంటే స్లాబ్ 2 కూడా అయిపోతాం. డిన్నర్ క్వాలిఫై అవుతాం. ఓకేనా సార్? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ రాజేంద్ర గారు. కంగ్రాచులేషన్స్. సూపర్. థ్యాంక్ యూ గురూజీ. సో రైట్, నెక్స్ట్ అదే మాదిరిగా టైగర్స్ ఎవ్రీ వీక్ కూడా స్లాబ్ కంప్లీట్ చేస్తూ గత 4 వారాల నుంచి కంటిన్యూగా స్లాబ్ కంప్లీట్ చేస్తూ ఈరోజు ప్రెషర్ లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. సో పల్మనరీ టీం నుంచి మహేష్ సార్. సో మహేష్ సార్ ఒకసారి కెమెరా ఆన్ చేసుకునేగా ఒకసారి అందరూ కూడా ఈ వారం కూడా స్లాబ్ కంప్లీట్ చేశారు సార్. ఈ వ్యక్తి ప్రతి వారం, ఒక వారం కాదు, ఒక రోజు కాదు, ఎవ్రీ వీక్ కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తున్నమాట. సో ఒకసారి మహేష్ సార్ కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి. Celebration
when I tell everyone that you're in love with me. Congratulations. రైట్, వెల్కమ్ మహేష్ గారు పర్మనెంట్ టీం నుంచి. సార్ కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్ అందరూ కూడా. ప్రతి వారం కూడా క్లాప్ లేకుండా లేదు ఆయన. And jubilation. I want the world to know I'm happy as. వెల్కమ్ లెజెండ్. ఎస్ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఎలా మరి ప్రతి వారం నువ్వు ఎలా క్లోజ్ చేయగలుగుతున్నావు? మా గురుజీ ఒకటే మా గురుజీ, ఫస్ట్ అనుకున్నాం అనమాట ప్రతి ఒక్క వారము స్లాబ్ అనేది ఒకటి కంప్లీట్ అవ్వాలి అని. అది అవుతా ఉంది మా గురుజీ. స్లాబ్ అనేది ఒకటి కంప్లీట్ అవుతా ఉంటే స్లాబ్ 2 ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్లాబ్ 2 పైన కూడా దృష్టి పెట్టినాం మా గురుజీ. దీంట్లో ఏమంటే నాకు మా అప్లైన్ లీనా మేడం సపోర్ట్స్ బాగుంది. తర్వాత వచ్చేసి మన సుబ్బు సారు వచ్చేసి సుబ్రహ్మణ్యం సారు నాకు ఫుల్ సపోర్టింగ్. నాకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడంలో, మళ్ళీ నా కింద జాయిన్ అయ్యే వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడంలో, ప్లాన్ చెప్పడం, దాంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది మా గురుజీ. అందువల్ల హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాను మా గురుజీ. కష్టంగా కాదు మా గురుజీ, ఇష్టంగా చేసుకుంటూ వెళ్తాను మా గురుజీ. సక్సెస్ అనేది వస్తా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. సో చెప్పండి, మొన్న డిన్నర్ క్వాలిఫైలో కూర్చున్నారు కదా నరేష్ మౌజీతో. ఆ రోజు అట్లా కూర్చోవడం, ఆ ఫంక్షన్ రావడం మీకు ఏమనిపించింది మహేష్ గారు? నువ్వు రావడానికి చాలా బాధపడ్డావు ఫస్ట్. వెహికల్ లేదు, ఆయన మీరు మీ అప్లైన్ సుబ్రహ్మణ్యం సార్ బస్ బుక్ చేసుకుని వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్ మా గురుజీ, లాస్ట్ మూమెంట్ లో మేము చెప్పింది నిజం మా గురుజీ. లాస్ట్ మూమెంట్ లో బయలుదేరినాం మా గురుజీ. అంటే ఆ రోజు కూడా ఫీల్డ్ వర్క్ వెళ్దాం మా గురుజీ. ఫీల్డ్ వర్క్ పోయేసి వచ్చేటప్పుడు మనకి అక్కడే నైట్ 7 అయింది అనమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పోవాలని డిసైడ్ అయ్యి మళ్ళీ మీకు చెప్పిన తర్వాత మీరు బస్సు బుక్ చేసి ఇవ్వడం రెడ్ బస్ లో, మళ్ళా 10 గంటలకు బస్సు రావడం, దాన్ని పికప్ చేసుకురావడం. వచ్చిన తర్వాత నేను ఒకవేళ రాకపోతే చాలా మిస్ అయింటాను కదా అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది నాకు, హ్యాపీ అనిపించింది. ఇలా మనకి ఆ ప్లేయర్స్, మన సీనియర్స్, గురూజీలు అంతా ఇంత సపోర్ట్ గా ఉంటే మనం ఎందుకు చేయకూడదు అనిపించింది మా గురుజీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చి ఇంట్లో కూడా షేర్ చేసుకున్నాను మా అమ్మ వాళ్ళతో, నాన్న వాళ్ళతో. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను మా గురుజీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వర్క్ చేయడానికి, ఆనందంగా చేసుకుంటాను మా గురుజీ. అది చెప్తున్నా మరి, కష్టపడుతూ కాదు ఇష్టపడుతూ చేసుకుంటా పోతున్నాం మా గురుజీ. ఆటోమేటిక్ స్లాబ్ అనేది అవుతా ఉంది మా గురుజీ. స్లాబ్ అనేది ఈజీ అయిపోయింది మా గురుజీ. స్లాబ్ 2 ట్రై చేయాలనేసి ఇప్పుడు ఆలోచన ఆటోమేటిక్ పుడుతుంది మా గురుజీ. స్లాబ్ 2 పైన దృష్టి పెట్టినాం మా గురుజీ. ఇదే మాకు ఏమంటే ఇక్కడ లీనా మేడం కావచ్చు, సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, గురూజీ వాళ్ళు సపోర్టింగ్ బాగుంది మా గురుజీ. ఆ సపోర్టింగ్ వల్ల చేసుకుంటూ వెళ్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్, చూడొచ్చు మహేష్ సార్ అప్లైన్ లో సుబ్రహ్మణ్యం సార్ వస్తాడు. ఎవ్రీడే వాళ్ళు జోడీగా వర్క్ చేస్తారు. జోడీగా ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ రిజల్ట్ వస్తుంది. నేను ప్రతిసారి చెప్పే విషయం అదే. అప్లైన్ డౌన్లైన్ ఇద్దరు జోడీ అయిపోవాలి. వాళ్ళిద్దరు జోడీ అయి వర్క్ చేస్తే అక్కడ రిజల్ట్. అక్కడ వాసమల్ల రాజు గారు, వాసమల్ల ఎలీషా గారు జోడీ, వాళ్ళిద్దరు జోడీకి పనిచేస్తారు ప్రతిరోజు. ఈయన సుబ్రహ్మణ్యం సారు అండ్ మహేష్ గారు జోడీ, ప్రతి వారం 10 నుంచి రిజల్ట్. సో వెల్కమ్ సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి, ఎన్ని స్లాబ్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఈ వారం? ఎన్ని చేస్తావు? మార్జీ గుడ్ మార్నింగ్. మార్జీ జూమ్ లో అందరికి కూడా గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, ఇంత మంచి ప్యానెల్లో పొద్దున మీరు దర్శనం ఇస్తూ ప్లస్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మార్జీ. 100% మార్జీ. ఇప్పటికీ నాకు తెలిసి ఒక స్లాబ్ కంప్లీట్ అయింది మార్జీ. 10 o'clock లోపల ఇంకొక 3 కంప్లీట్ అయిపోతాయి మార్జీ. రమేష్ గారిది కంప్లీట్ అవుతుంది, కృష్ణమూర్తి గారిది కంప్లీట్ అవుతుంది, నాది కూడా కంప్లీట్ అవుతుంది మార్జీ మీ బ్లెస్సింగ్స్ తోన. అంటే 4 అయితే అనమాట. మొత్తం మాకు 5 టార్గెట్ ఉంది మాకు. ఎందుకంటే మిమ్మల్ని 22nd వస్తున్నారు. ఒకరోజు పంపించడం మాకు ఇష్టం లేదు మా గురించి. ఇంకో రోజు హోల్డ్ చేసుకోవాలన్నమాట. అది మా డ్రీమ్. డండిల్ మా గురించి అది ఖచ్చితంగా అయిపోతుంది మా గురించి. రిగార్డింగ్ వర్క్ పరంగా చూస్తే ఏం లేదు మా గురించి. హ్యాపీగా మీరు అన్నట్లుగా అండ్ ఎక్కడెక్కడ కూడా ఊరికేమి రాదు మా గురించి. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా పని చేయాలి. ఒకళ్ళు నో అంటారు, ఇంకొకరు లెస్ అంటారు, ఇంకొకరు ముఖం మీద చెప్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి మా గురించి. బట్ అవన్నీ కౌంట్ అవుతాయి అంటే అవుతాయి. బట్ వైరస్ మనం పని చేయాలనేది 100% కమిట్మెంట్ మా గురించి. ఎందుకనంటే ఆ కిక్కే వేరు మా గురించి. పనిచేసి డీడీ క్లోజ్ చేసి నాకేది ఇష్టం అంటే మా గురించి, మీకు ఆ డీడీ కొట్టేసిన తర్వాత పేమెంట్ స్లిప్ పెడితే దాని నుంచి స్టిక్కర్స్ వస్తాయి మా గురించి. కంగ్రాచులేషన్, ఎక్సలెంట్ అని, సెల్యూట్ అని. అవి నాకు ఇష్టం మా గురించి. ఎప్పుడు నా ఫోన్లో అవే చూస్తాను అనమాట. ఇది కదరా కిక్ అంటే అని. ఆ స్టిక్కర్స్ కోసం పనిచేస్తాం అంతే మా గురించి. అది వల్ల ఉంటుంది మా గురించి. ఎంతో పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే
ఆ పేమెంట్ స్లిప్ పోయిన మరు సెకండ్ వస్తాయి అనమాట. చక 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 అని. సో దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఉంటే కంగ్రాచులేషన్ లేదంటే మీ ఫోటో వస్తుంది మాగురుజీ. అది ర్యాంక్ 5 అప్పుడు అమౌంట్ అనమాట. అది భలే ఉంటుంది మాగురుజీ. ఆ ఫోటో నాకు ఇష్టం అనమాట. నా ల్యాప్టాప్లో కూడా సేవ్ చేసుకున్నాను మాగురుజీ. అండ్ వర్క్ పరంగా అయితే మేడం 100% లీనా మేడం గైడ్ లైన్స్లో నేను కాదు మాగురుజీ, మహేష్ సారే ఉంటారనమాట. సో ఒక సైన్ అప్ అయినా, ఒక డీడీ అయినా, ఒకవేళ ఆ రోజు వర్క్ ఏం జరిగినా జరగకపోయినా ఎవ్రీథింగ్ లీనా మేడంకి మహేష్ సారే సబ్మిట్ అయిపోతారు. తర్వాత నేను వర్క్ అనేది సబ్మిట్ చేస్తా ఉన్నాను మాగురుజీ. సో లీనా మేడం బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ మహేష్ సార్ హార్డ్ వర్క్ మాగురుజీ. ఆయన నాదేం లేదు మాగురుజీ, ఆయన ప్లాన్స్ సెలెక్టెడ్ పర్సన్స్ అనమాట. ఇది ఒక మాట చెప్పాలి మాగురుజీ. మీరు నాకు ఒక మాట చెప్పారు, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కూడా రైట్ ఉండాలి టైగర్, అప్పుడే డీడీస్ వస్తాయని. మనం చేసేది ఏమంటే మాగురుజీ, ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఉండదో ఆడపోయి పని చేస్తాం, రిజల్ట్ రాదు. ఎక్కడ ఎక్సైట్‌మెంట్ ఉంటుందో ఆడిపోయి పని చేసి ఆటోమేటిక్ రిజల్ట్ వస్తదానికి ఇది ఒక నిదర్శనం మా గురించి. సో 100% మహేష్ సార్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ అనమాట. ఇప్పుడు చూడండి మా గురించి మీ బ్లెస్సింగ్‌తోనే బెంగుళూరులో టీమ్ స్టార్ట్ అయిపోయింది. బెంగుళూరు నుంచి కూడా నలుగురు వస్తున్నారు మా గురించి ఈసారి సండే ప్రమోషనల్ వెన్యూకి పిలిపిస్తున్నామట. అనంతపురం నుంచి వస్తున్నారు కొంతమంది, బెంగుళూరు నుంచి వస్తున్నారు. మీకు మిమ్మల్నే మా గురించి మిమ్మల్ని అక్కడ ఎడిఫై చేసి ఫుల్‌గా అసలు మేము ఒకటే చెప్తున్నాం. మేము మీ అపాయింట్‌మెంట్ రావాలంటే కూడా అట్‌లీస్ట్ మిమ్మల్ని చూడాలంటే కూడా ఒక రూ. 2,500 టికెట్ పెట్టుకొని వెళ్ళే రోజు అతి త్వరలో ఉంది. అట్లాంటి మా గురించి వస్తున్నారండి, రండి అని బెంగుళూరు నుంచి కూడా వస్తున్నారు బాబూజీ ప్రమోషనల్ వెన్యూకి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎడిఫికేషన్ బాబూజీ. లీనా మేడం అయితే ఒక దేవతలాగా చూపిస్తున్నారు బాబూజీ. సో ఇంత అంటే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి కూడా మేడం ఇప్పుడు నిలబడి అంత రిజల్ట్స్ తీసుకుంటున్నారు. చూడండి, కార్ బుక్ చేశారు, యాపిల్ ఫోన్ వాడుతున్నారు, ఇంతమంది ముందు సెలబ్రేషన్ తీసుకున్నారు. దో ఇట్లాంటి మేడం పక్కన మహేష్ సార్ ఉన్నారు చూడండి. ఇంతకన్నా ఏం కావాలి ప్రూఫ్ అని చెప్పి ఆ ఫంక్షన్‌కి ఏదైతే రాగలిగామో అవన్నీ కూడా ఎడిఫికేషన్ చేసుకుంటూ చేస్తాం అంతే మా గురుజీ. డండిల్ మా గురుజీ 10, 11 లోపల 5 స్లాబ్‌లు కంప్లీట్ చేసేసి మీకిచ్చిన మాట నిరూపించుకున్నాం మా గురుజీ. మళ్ళీ మా ఫోన్‌లోకి స్టిక్కర్స్ రప్పించుకుంటాం మా గురుజీ. థాంక్ యూ వెరీ మచ్ మా గురుజీ. ఎక్కువ మాట్లాడింటే క్షమించండి మా గురుజీ. గ్రేట్ టైగర్. ఇక్కడ బిజినెస్‌లో ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. సో ఎస్ మా గురుజీ. 5 స్లాబ్స్ కంప్లీట్ చేస్తే 1 డే షెడ్యూల్ ఇస్తాను. కంప్లీట్ చేయండి. సుబ్రహ్మణ్యం సార్ మీ ద్వారా 5 స్లాబ్‌లు అయితే నా దగ్గర నుంచి 1 డే షెడ్యూల్ వచ్చింది. ఓకేనా? సో మరి ఒక రోజు ఓహ్! ఎక్స్ట్రా ఎస్ ఉంచుకోవాలనుకుంటే 5 స్లాబ్స్ కంప్లీట్ చేయండి. నేను 22వ తారీఖు పల్మనేర్ వస్తున్నాను. మార్నింగ్ ట్రైనింగ్‌కి వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవాలా, లేకపోతే నెక్స్ట్ డే ఉండాలనేది మీ చేతిలో ఉంది. 5 స్లాబ్‌లు అయితే సుబ్రహ్మణ్యం సార్ టీమ్‌లో 5 స్లాబ్‌లు అయితే నీకు ఒక రోజు టైం వచ్చింది. గణేష్ సార్ టీమ్‌లో అయితే 1 డే ఆయనకొచ్చింది. నరసింహ సార్ టీమ్‌లో అయితే 1 డే ఆయనకొచ్చింది. లేదా మీరా మేడం టీమ్‌లో అయితే 1 డే ఆయనకొచ్చింది. ఎవరైనా 4 టీమ్‌ల నుంచి మినిమం 5 స్లాబ్‌లు అవ్వాలి. 5 స్లాబ్‌లు అయితేనే వచ్చింది. ఓకేనా? 1 డే టైం ఎక్స్ట్రా. మీరు 2 వాళ్ళు 2 వాళ్ళు ఒకటి అట్లా చేసినా రాదు. కంప్లీట్‌గా ఒక టీమ్ నుంచి 5 స్లాబ్స్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 1 డే నేను టైం ఇచ్చి ఉంటా. మండే ఉంటా. ఓకే. ఎస్ మార్జ్. రైట్. ఆల్ ది బెస్ట్ లెజెండ్. ఆల్ ది బెస్ట్ మహేష్ సార్. ఆల్ ది బెస్ట్ సుబ్రహ్మణ్యం సార్. థాంక్ నైస్ యూ మీరా మా మేడం. గురుజీ. ఒక మాట మా గురుజీ. టైగర్. మా గురుజీ నాకి ఒకటి మా గురుజీ, మీరు చెప్పిన మాట అయితే అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది మా గురుజీ ఫీల్డ్‌లో పోయినప్పుడు. ఒకటి చెప్తాను మా గురుజీ, మీరు మహేష్ గారు ఏదైనా చేయాలంటే పోస్ట్‌పోన్ చేయొద్దండి. రేపు చేద్దాం అనుకున్నది ఇవాళే చేయండి. ఇవాళ చేద్దాం అనేది ఇప్పుడే చేయండి అని చెప్తారు మా గురుజీ. దాన్నైతే మేము చాలా బాగా ఫాలో అవుతున్నాం మా గురుజీ. దానివల్ల కూడా రిజల్ట్ అనేది అప్పటికప్పుడు చూస్తున్నాం మా గురుజీ. ఇలా కొన్ని మీరు చెప్పినవి అప్పుడప్పుడు గుర్తు చేసుకొని ఫీల్డ్‌లోకి వెళ్తా ఉంటాం మా గురుజీ. థాంక్ యూ మా గురుజీ. థాంక్ యూ మా గురుజీ. చూడండి, కమ్యూనికేషన్ చేయించడంలో వాళ్ళ అప్లైన్ సుబ్రహ్మణ్యం సార్ దిట్ట. వాళ్ళు డౌన్ లైనర్‌లో ఎవరైతే పని చేస్తారో అలాంటి వాళ్ళని ఎడిఫికేషన్ చేసి అప్లైన్‌కి చూపిస్తారు. సో ఆ మహేష్ సార్ అనే వ్యక్తిని వాళ్ళ అప్లైన్ లీనా మేడంతో పాటు నా దాకా పైన నరేష్ బాబు దాకా తీసుకెళ్ళాడు. ఎవరు? సుబ్రహ్మణ్యం సార్. చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే మనుషులను తీసుకొస్తారు కానీ ఆ వ్యక్తులు పైన దాకా తీసుకురారు. వాళ్ళకి అప్రిషియేషన్ చేయించడం చేయరు. వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పించరు. నాకు తెలియదు అసలు ఏమనుకుంటారో తెలియదు నాకు. అరే మన టీంలో ఒక వ్యక్తి వచ్చి కొంచెం వర్క్ బాగా చేస్తున్నాడు. పైన అప్లైన్‌కి ఒక ఫోన్ కాల్ కట్టేసి వాళ్ళకి కంగ్రాట్యులేషన్ చెప్పిద్దాము. నాకు సుబ్రహ్మణ్యం సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా టక్కుమని ఎత్తుతా. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తే ఏమొచ్చిద్దంటే, "గురూజీ ఒక డీడీ క్లోజ్ చేసాం గురూజీ. ఇగో మాట్లాడండి గురూజీ. గురూజీ ఇప్పుడే ఒక డీడీ పేమెంట్ కొట్టేసాం. మాట్లాడండి గురూజీ." ఇలా మాట్లాడిస్తారు. కొంతమంది ఫోన్‌లు చూస్తే చిరాకు దొబ్బిద్ది. ఎట్లా అంటే, "గురూజీ ఎవ్వరు పని చేయట్లేదు గురూజీ. ఇగో వాళ్ళు ఇట్ట అంటున్నారు గురూజీ. వీళ్ళు ఇట్ట అంటున్నారు గురూజీ." అంటే కంప్లెయింట్స్. ఈ కంప్లెయింట్‌లు చేసేవాళ్ళ ఫోన్ వస్తేనే చిరాకు దొబ్బిద్ది నాకు. కంప్లెయింట్ లేకుండా మంచిగా వర్క్ చేసుకుంటూ రిజల్ట్స్ వస్తారు కదా! చాలా హ్యాపీ అనిపించింది. ఇది రియాలిటీ. ఒక అప్లైన్ పడే ఆవేదన. అప్లైన్ ఆవేదన ఇది. మరి మీకు ఎట్లుందో తెలీదు కానీ నాకైతే ఇట్లనే ఉండిద్ది.
నాకు పాజిటివ్స్ చెప్పే వాళ్ళైతే హ్యాపీ, నెగిటివ్ చెప్పే వాళ్ళంటే నాకు హ్యాపీ కాదు. మీకు ఏమైనా నెగిటివ్స్ వచ్చే స్పైడర్ సినిమాలో విలన్ లాగా ఎవరు ఉన్నారు మీలో? నెగిటివ్స్ చెప్తే ఆహా ఆహా అని ఉన్నాడు ఎవడన్నా? చెప్పండి ఒకవేళ ఉంటే. నాకు మాత్రం అక్కడ ఉందో. స్పైడర్ మూవీలో ఉంటాడు చూసావా, శవాలు చూసి నవ్వుకుంటాడు. కొంతమంది ఎలా కూడా ఉంటారు, తగాదలు పెట్టి గొడవలు అనుకుంటే నవ్వుకునేవాళ్ళు, దరిద్రులు. ఎస్ ఆర్ నో? ప్లీజ్ ట్రై టు అవాయిడ్ నెగిటివిటీ. డోంట్ బ్లేమ్ అప్లైన్, డోంట్ ప్లే బ్లేమ్ గేమ్. అప్లైన్ మీద బ్లేమ్ గేమ్ ఆపండి. అప్లైన్ మీద బ్లేమ్ గేమ్ ఆపినప్పుడే నీకు రిజల్ట్ రావటం మొదలవుతుంది. కావాలని చెక్ చేయండి. రాజు సార్ ఇంతకుముందు అప్లైన్ మీద చాలా నెగిటివిటీ ఉన్నాడు, నెగిటివిటీ తీసేసాడు, ఈరోజు రిజల్ట్ తీసుకుంటున్నాడు. కరెక్టా కదా రాజు సార్? ఎస్ గురుజీ, నిజమే గురుజీ, నేను తెలియక మాట్లాడాను నెగిటివిటీ ఉందా లేదా నీకు? ఎస్ గురుజీ. అందరూ అప్లైన్ హ్యాపీగా ఉంటావా? సుధాకర్ సార్తో, సాగర్ సార్తో, అందరితో నిజంగా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ గురుజీ. కాకపోతే వాళ్ళు చెప్పే మాటలు సహజంగా నాకు నచ్చక నేను వాళ్ళ మీద ఏదో వేరే ప్రచారాలు చేసేవాడిని గురుజీ. నిజంగా ఈ రోజు అన్నందుకు చాలా బాధపడతాను అనమాట. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ వాళ్ళ ద్వారా నడవటాన్ని బట్టి నేను ఇలా ప్లాన్ నేర్చుకోవడం జరిగింది గురుజీ. సుధాకర్ సార్, వెంకటసాగర్ సార్ నన్ను ఎన్నో సార్లు వచ్చి పొలాల్లోకి తీసుకెళ్లి, అటు బిల్డింగ్ల మీద తీసుకెళ్లి, అలా కాదు సార్ ఇలా కాదు సార్ అని చెప్పేసి పదే నేను తూ అన్నా సరే నిజంగా గురించి చెప్పడానికి కూడా వీలు పడతలేదు. ఇల్లేంద్రా బాబు ఇట్లా అవుతున్నారని అనుకున్న సందర్భాలు ఉన్నాయి గురూజీ. ఒక్కొక్కసారి వస్తారేమో అని చెప్పేసి నిజంగా గురూజీ వీళ్ళు పలానా చోట ప్రతిపాడులు పలానా చోట ప్లాన్ పెట్టారు, ఆ ఫోటో నా ఏరియాని బట్టి ఇట్లా నా కళ్ళు కూడా వస్తారేమో అని చెప్పేసి పని ఉందని చెప్పేసి ఇటు ఒకటి వెళ్ళిపోయాను గురూజీ. ఇప్పుడు దా చెప్పలేదు ఇట్లా. నిజంగా అట్లా వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళు పసిగట్టి అట్టనా కానీ వచ్చేవాళ్ళు గురూజీ. అలా నన్ను పాజిటివ్ చేసి, సార్ ఇందులో దమ్ముంది, మీరు ముందు పాజిటివ్ ఉండండి, నేను చెప్పినట్టు మీరు వినండి అని చెప్పేసి పదే సార్ అలా మోటివేట్ చేశారు. సొంత ఫ్యామిలీలు కూడా అలా సపోర్ట్ చేయరు. అలా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు, మంచి ప్లాన్ ఎలా చెప్పాలో నేర్పించారు సుధాకర్ సార్. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టి ఈరోజు నేను నా సతవాగా చెప్పగలుగుతున్నాను. నాకు వాళ్ళు గైడ్ చేశారు గురూజీ. వాళ్ళని మర్చిపోలేను గురూజీ. చాలా తప్పుగా నేను వాళ్ళతో మాట్లాడాను గురూజీ. ఈ జూమ్ సాక్షి కూడా వాళ్ళకి నేను సారీ చెప్తా ఉన్నాను. ఆ విధంగా ఇంకా మేము అప్లయన్స్ దగ్గర నుంచి మంచి గైడ్లైన్స్ తీసుకొని నా అప్లయన్స్ తీసుకెళ్లి నా టీంకి ఇంకా పరిచయం చేసి అక్కడ మంచి మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ మా టీంకి నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి గురించి ఏమీ తెలియదు. అలాంటి గైడ్లైన్స్ ని సార్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ బ్లెస్సింగ్స్ తో ముందుకు వెళ్తాం గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురించి. చూడండి, రాజు సార్ని హ్యాండిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు, అప్లయన్స్ వల్ల. మాట్లాడితే ఫోన్ ఎత్తోడు కాదంట, మాట్లాడితే నేను బిజినెస్ మారుకుంటాను రకరకాలుగా చేశాడంట పాపం. సో ఈరోజు అదే రాజు సారు అప్లైన్ గురించి చాలా గ్రాట్యూడ్ గా మాట్లాడుతున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రియల్ గా వాళ్ళు ఉన్నప్పుడు కాదు, వాళ్ళు లేనప్పుడు అంతే మారిపోయాడు. మనుషుల్లో మార్పు వచ్చిందండి. మనం ఏం చేస్తామంటే కొంతమంది ఎవరైనా ర్యాష్ గా మాట్లాడగానే డౌన్ అయిందండి, కొంతమంది ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడగానే ఆ వ్యక్తిని అరే ఈ వ్యక్తి పనికిరాడలే బిజినెస్ కి, మళ్ళీ క్వశ్చన్స్ చేస్తున్నాడు, మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నాడు అని వాళ్ళ పక్కన పెట్టేస్తారు. వెంకటసాగర్ సార్ అయితే చొక్కలు చూపించాడు రాజు సార్ వెంకటసాగర్ సార్కి, సుధాకర్ సార్కి. బట్ అలాంటి వ్యక్తులు కూడా నిలబెట్టుకుని ఈ రోజు ముందుకు తీసుకొచ్చాడు. సో నిజంగా వాళ్ళ అప్లయన్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. సుధాకర్ సార్కి అండ్ వెంకటసాగర్ సార్ కూడా బిగ్ క్లాస్ అనమాట. సో సుధాకర్ సార్ కూడా చూడండి, ప్రతి వారం కూడా స్లాబ్ 1 లో ఉంటాడు. సో ఈ వారం స్లాబ్ 1 కాదు, స్లాబ్ 2 కూడా ఫినిష్ చేస్తున్నాడు. సో పాటిబల్ల సుధాకర్ సార్ అనమాట, ప్రతి పాటి టీం రియల్ గ్రేట్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. సో బిగ్ క్లాస్ అనమాట. సో సుధాకర్ సార్ కోసం బిగ్ క్లాస్. I was afraid to think that you thought you were above me, that I was only. సో సుధాకర్ సార్ ఈ వారం నుంచి సిస్టమ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సో ఇప్పుడు దాకా వెంకటసాగర్ సార్ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. సో తన లెఫ్ట్ రైట్ ఇప్పుడు సో సుధాకర్ సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో ముందుకు వచ్చాడనమాట ఈ వారం నుంచి నరేష్ మాజీ బ్లెస్సింగ్స్ తో. సో రావడమే దుమారం కొట్టేసేసాడు. ఫస్ట్ వారంలోనే బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చేసాడు. సో వెల్కమ్ సుధాకర్ సార్, కంగ్రాచులేషన్ లెజెండ్. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? మారుజీ థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి. మారుజీ ఇంత జూమ్ ప్యాన్ లో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి ధన్యవాదాలు మారుజీ. రియల్ గా మారుజీ మీరు ఏదైతే చెప్తారో మారుజీ తూచే తప్పకుండా అప్లయన్స్ చెప్పింది చేయాలని
స్టార్టింగ్ లో నేను గుంటూరు వెన్యూ హాల్లో మావర్జీ అప్లైన్ గురించి చాలా గొప్పగా మీరు చెప్తా ఉండేవాడు మావర్జీ. ఈ అప్లైన్ అంటే ఏందో అని చెప్పి అనుకునేవాడు మావర్జీ. ఆ తర్వాత మావర్జీ వినటం మొదలు పెట్టాను మావర్జీ. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మావర్జీ ఎక్కడా కూడా మావర్జీ అప్లైన్ దగ్గర చిన్న రిమార్క్ కూడా లేకుండా మావర్జీ మీరు చెప్పిన మాట ఆ రోజు వింటూ ఉంటాను బట్టి ఈరోజు ఇంత మంచి పొజిషన్కి అనేది రావడం జరిగింది గురూజీ. ఇంత మంచి నాలెడ్జ్ తీసుకోవడం అనేది జరిగింది మావర్జీ. ఇదంతా మావర్జీ కేవలం మావర్జీ మీ గైడెన్స్ మావర్జీ, మీ బ్లెస్సింగ్ మావర్జీ, మా అప్లైన్ వెంకట సాగర్ గురూజీ వర్యులు మావర్జీ వెన్నంటూ ఉంటూ సొంత బ్రదర్ కంటే కూడా ఎక్కువగా, ఓ తండ్రి కంటే కూడా ఎక్కువగా ఉంటూ మీ గైడెన్స్ ని మాకు ఎడిఫికేషన్ చేస్తూ, మీ గురించి మంచి ఎడిఫికేషన్ ఇస్తూ, అదేవిధంగా మీరు కూడా మావర్జీ మాకు మంచి గైడెన్స్, మీ బ్లెస్సింగ్ ఇవ్వటాన్ని బట్టి మావర్జీ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మావర్జీ. సిస్టమ్ హ్యాండ్ ఓవర్ అంటే మావర్జీ నేను ఎప్పటి నుంచో వద్దు 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 అంటున్నప్పుడు మావర్జీ రియల్ గా మీరు చెప్తా ఉంటారు మావర్జీ అప్లైన్ ప్రతిదీ కూడా అంత హార్డ్ వర్క్ చేయటం అనేది చేపించకూడదు, మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ మీరు వచ్చేసి అప్లైన్ గురించి మంచిగా ఎడిఫికేషన్ చేయటం, అప్లైన్ కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు కొన్ని మేము అప్పచెప్తామని చెప్పడం మావర్జీ. అదేవిధంగా ఈరోజు సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేయటం మావర్జీ రియల్ గా మావర్జీ మీ బ్లెస్సింగ్ మావర్జీ, మీ గైడెన్స్ మావర్జీ. మరి ఏదైతే ఇది తీసుకోవటం అంటే ఇది బాధ్యత అంటే కూడా ఎక్కడ పరువు పోయిద్దో, ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పేసి ఆ కమిట్మెంట్ అనేది మళ్ళీ మొదలైంది మావర్జీ. ఎక్కడ మనం ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా మంచిగా డెవలప్ చేయాలి తప్ప దీన్ని ఎప్పుడు కూడా మనం ఇది చేయకూడదు అని చెప్పేసి ఒక బాధ్యత అనేది ఇంకా ఎక్కువగా ఈ బాధ్యత అప్పచెప్పడాన్ని బట్టి నాకైతే అర్థమవుతుంది మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ మీ బ్లెస్సింగ్ తో, మీ గైడెన్స్ తో మావర్జీ దీన్ని 100% ముందుకు తీసుకెళ్తాను మావర్జీ. ఖచ్చితంగా ఎక్కువగా మోర్ గ్రౌండ్ లో ఉంటూ టీంతో ఎక్కువగా ఉంటూ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మావర్జీ ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ మావర్జీ, ఇంత గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నిత్యం వెన్నంటుంటూ మమ్మల్ని నడిపిస్తూ ఆల్వేస్ బీ పాజిటివ్, మీరు చేయగలరు, యూ క్యాన్ డూ అంటూ లాస్ట్ మినిట్ వరకు కూడా మావర్జీ మమ్మల్ని విన్ చేపిస్తూనే ఉన్నారు అనమాట. అంటే మాకు ఒక మంచి ఉత్సాహాన్ని నింపుతూ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మావర్జీ రాజు సార్ కూడా మావర్జీ చాలా ఎక్సలెంట్ పర్సన్ మాట. కొద్దిగా తెలియక అలా ఉంటా ఉండేవాడు, కానీ ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు. వర్క్ అయితే చేస్తుంటారు కానీ నచ్చేది కాదనమాట. ఈరోజు హార్ట్ఫుల్ గా ప్రతి విషయం మాట్లాడుతూ చాలా రిలైజ్ అవుతూ తెలుసుకున్నారు అని అంటే కేవలం వన్ అండ్ ఓన్లీ మావర్జీ మీ బ్లెస్సింగ్, మీ గైడెన్స్ మావర్జీ, మా అప్లైన్ వెంకట సాగర్ గురూజీ వర్యులు మావర్జీ. రియల్ గా మావర్జీ ఏది నెగిటివ్ వచ్చినా కూడా నేనేం డిస్కస్ చేసాను కదా, కొన్ని విషయాలు డిస్కస్ చేసి డైరెక్ట్ గా వెంకట సాగర్ గురూజీ వర్యులకు నేను కాల్ చేసి పిలిపించుకొని అటు ఇటు తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచిగా మీరు ఇచ్చిన గైడెన్స్ ని, మీరు ఎలా మాట్లాడే విషయాలు మేము మాట్లాడేవాళ్ళం గురూజీ. అదేవిధంగా వెంకట సాగర్ సార్ ఎడిఫికేషన్ చేయటం, నిలబట్టడం జరిగింది గురూజీ. ఎప్పుడు కూడా మావర్జీ మీరు అంటా ఉంటారన్నమాట ఒక మాట, ఆల్వేస్ బీ పాజిటివ్ తో పాటుగా మనమే మారాలి, ఎదుటివారు మారాలని కాదు, మనమే మారేమంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది మావర్జీ. ఆ రోజు నుంచి మావర్జీ మీరు చెప్పిన మాట దగ్గర నుంచి మావర్జీ వింటూ ఉంటాను బట్టి మేమే మారుతూ ప్రతిదీ కూడా అసలు డౌన్ లైన్ గురించి నెగిటివ్ చెప్పడం అనేది ఇష్టం ఉండదు మావర్జీ నాకైతే. ఎందుకంటే అది మీరేనమాట ఉదాహరణకు మావర్జీ అసలు నెగిటివ్ అనేది చెప్పొద్దు డౌన్ లైన్ గురించి అనేది నేను ఫిక్స్ అయిపోయాను మావర్జీ. వాళ్ళు ఏదన్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలా బాధపడుతున్నారు అనేటువంటి అక్కడ విషయాన్ని గుర్తించి దాన్ని క్లియర్ చేయడానికి నేను ప్లాన్ చేసుకునేవాడు అనమాట. చేయటాన్ని బట్టి మాత్రమే ఈ రోజు అంత గ్రేట్ గా టీం అనేది నిలబడటం జరిగింది మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఇలానే మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గురూజీ. ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యతల్ని మంచిగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి మీ గైడెన్స్, మీ ఆశీస్సులతో, మీ బ్లెస్సింగ్ తో మావర్జీ ఆ విధంగా వెళ్ళాలని, మీ సపోర్టింగ్, మీ గైడెన్స్ ఇలానే ఉండాలని, మా అప్లైన్ గురూజీ వర్యులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గురూజీ. ఖచ్చితంగా మా అప్లైన్స్ బ్లెస్సింగ్స్, మీ గైడెన్స్ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురూజీ. పాదాభివందనం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. స్లాబ్ 2 కంప్లీట్ చేస్తా ఉంటాగా 11 లోపు చేస్తాను మావర్జీ, ఈరోజు చేస్తాను మావర్జీ ఖచ్చితంగా. ఒక డేట్ ఉంది, ఒక డేట్ కూడా కంప్లీట్ చేసుకో. స్లాబ్ 2 అయిపోయి ఓకేనా. ఆల్ ది బెస్ట్ గా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రైట్. బ్లెస్సింగ్. ఈ వారం మరి బెస్ట్ పర్ఫార్మర్ టీమ్ లో ఇప్పటి వరకు లీడ్ లో ఉన్న వ్యక్తి మిస్టర్ వెంకట సాగర్ సార్ టీం ఉంది లీడ్ లో. సో సాగర్ సార్ వెల్కమ్ లెజెండ్. సో ప్రతిభా టీం మరి లీడ్ లో ఉంది మరి ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ లో. సో మరి బెస్ట్ పర్ఫార్మర్ మరి ఇంకా మరికొద్ది నిమిషాల్లో 11 లోపు
వెళ్ళిపోయింది అనమాట. ముందు వెంకట సాగర్ సార్ అండ్ వాళ్ళ టీం కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి అందరూ. Fooling myself to think you loved me, but since tonight you said you wouldn't live without. సో గ్రేట్ టీమ్ అనమాట. చెప్పండి టైగర్, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వారం? గుడ్ మార్నింగ్ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ అవకాశం ఇచ్చినందుకు. సో మార్జీ 100% మార్జీ వర్క్ ఏదైతే ఉందో వర్క్ పరంగా ఫోకస్ చేస్తున్నారు అంటే మార్జీ ఒకటే. సో మీ యొక్క గైడెన్స్ మార్జీ, మీ యొక్క గైడెన్స్, మీ యొక్క సపోర్టింగ్ మార్జీ చాలా ఎక్సలెంట్ గా సో గైడెన్స్ ఇస్తూ దాన్ని 100% మార్జీ ఫాలో అవుతూ సో వర్క్ పరంగా కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే చాలా సార్లు కూడా ప్రతిసారి డెవలప్మెంట్ అవ్వాలి, ప్రతిసారి మేము ముందు ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మార్జీ. సో ఎప్పుడు కూడా దగ్గర దాకా వచ్చేసి బ్యాక్ అవుతా ఉన్నాం. కానీ ఈసారి మీరు ఒక మాట చెప్పారు మార్జీ, కంపల్సరీ టైగర్ మీ ఈసారి తీసుకోవాలి. సో అందులో భాగంగా నా నుంచి మీకు గైడెన్స్ కానీ సపోర్టింగ్ కానీ ఉంటుందని కూడా ఒక మాట చెప్పడం జరిగింది మార్జీ. సో రియల్ మార్జీ 100% అనమాట. దాన్ని ఏదైతే చెప్పినారో సో మీ గైడెన్స్ వలన వర్క్ పరంగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రాజు సార్ కానీ అదే విధంగా వచ్చేసి మార్జీ దావిద్ గారు కానీ, అదే విధంగా శివప్రసాద్ గారు కానీ, సో అదే విధంగా వచ్చేసి సుధాకర్ సార్ గారు కానీ ఒక షెడ్యూల్ ప్రకారంగా ఫోకస్ చేసుకొని షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళడం అనేది జరుగుతుంది మార్జీ. సో ప్లాన్స్ ఏవైతే జరిగినాయో దానిని ఫాలోఅప్స్ కూడా వదిలిపెట్టకుండా కంటిన్యూస్ గా ఫోకస్ చేయడం అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం, దాంతో పాటు ఫాలోఅప్స్ కూడా వెళ్ళడం, సో అదే విధంగా వచ్చేసి డేడీస్ క్లోజ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మార్జీ. సో ఇదంతా ఒకటి మార్జీ, మీ యొక్క సపోర్టింగ్, మీ బ్లెస్సింగ్స్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. సో కంపల్సరీ మార్జీ ఎక్కువ స్లాబ్స్ అయ్యే విధంగా కూడా ఫోకస్ చేస్తాం. అదే విధంగా వచ్చేసి మార్జీ ఏదైతే దిశ ఉందో మీరు ఇచ్చిన సో అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాం మార్జీ. అదే విధంగా వచ్చేసి స్లాబ్స్, హై స్లాబ్స్ కూడా ఫోకస్ చేసుకొని అచీవ్మెంట్ తీసుకుంటాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ధన్యవాదాలు మార్జీ. గ్రేట్ గ్రేట్ టైగర్. చూడొచ్చు ఎవరి టీంలో అయితే లీడర్లు ఉంటారో వాళ్ళ టీము గ్రో వచ్చు. కొంచెం లేట్ అవ్వచ్చేమో సక్సెస్, బట్ లీడర్లో ఉన్న వాళ్ళ టీము గ్రో అయింది. ఈరోజు ప్రతిభా టీం చూస్తే అనిపించింది అనమాట. సో వెంకట సాగర్ సార్ కావచ్చు, సుధాకర్ సార్ కావచ్చు, ఋతు శివప్రసాద్ గారు, వాసిమల రాజు గారు, ఎలీషా గారు, దావిద్ గారు, పోలయ్య గారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న లీడర్లు చూడండి, లీడర్ల పేర్లు వాళ్ళు స్ట్రాంగ్ అనమాట. అంటే వాళ్ళు ఏ అప్లై కోసం థింక్ చేయరు, ఏ డౌన్లైన్ కోసం థింక్ చేయరు, ఎవరి కోసం థింక్ చేయరు. ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళు నాకు కమ్యూనికేషన్ మాట్లాడించేటప్పుడు నేను చూస్తుంటాను వాళ్ళ మాటలు. వాళ్ళు అసలు ఎవరి మీద బ్లేమింగ్ ఉండదండి. మాకు అప్లై రావట్లేదు గురించి, మాకు వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు అట్ట చేయట్లేదు, ఇట్లేమీ ఉండదు. ఇది మన పని, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఇక్కడ మనం చేసుకుంటే మనకు వచ్చింది అని ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు. సో అలాగా మంచి లీడర్షిప్ ని డెవలప్ చేసుకున్నారు వెంకట సాగర్ సార్. కంగ్రాచులేషన్ టైగర్. సో ఇదే విధంగా టీం మంచిగా గైడ్లైన్స్ తో మంచిగా తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మార్జీ, కొట్టు ధన్యవాదాలు మార్జీ. నాదేం లేదు మార్జీ, మీ యొక్క సపోర్టింగ్ మా గురించి వాళ్ళ ఏదైతే గైడెన్స్ ఇచ్చారో మార్జీ దాని ప్రకారం వెళ్ళిపోతాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. కొట్టు ధన్యవాదాలు. రైట్, గ్రేట్ టైగర్. సో రైట్, ఇంకా ఒక వ్యక్తి మొన్న మా డిన్నర్ లో కూర్చున్నాడు మా నరేష్ మార్జీతో, ప్రెషర్ లెవెల్లో డిన్నర్ లో. నెక్స్ట్ కొత్తగా డిన్నర్ క్వాలిఫై కావాలంటే స్లాబ్ 2 అవ్వాలని చెప్పాం. ప్రెషర్ నుంచి సిల్వర్ కాదు ప్లాటినం దాకా స్లాబ్ 2 అవ్వాలన్నాం. ఈ వారము ఒక ఫ్రెషర్ లీడరు స్లాబ్ 2 అయిపోయి, ఫ్రెషర్స్ లో ఇంతవరకు ఎవరు స్లాబ్ 2 చేసిన వాళ్ళు లేరు. ఫ్రెషర్ లీడర్ లో ఫస్ట్ స్లాబ్ 2 వచ్చే వరకు ఒక రికార్డ్ క్రియేట్ చేసిన లెజెండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. నసరాబాద్ నుంచి షేక్ సైదా గారు, అందరు కూడా ఈ వ్యక్తి ఒక ఫ్రెషర్ లీడర్ అండి. ఫ్రెషర్ లెవెల్లో ఒక వారంలో 6 డీడీలు క్లోజ్ చేసిన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతవరకు ఎవరు చేయాలని నా టీం మొత్తం 7,500 టీంలో ఎవరు ఒక ఫ్రెషర్ లెవెల్ లీడరు స్లాబ్ 2 కాలేదు. ఫస్ట్ లీడర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాం. సైదా సార్కి, వాళ్ళ అప్లైన్లో మరి బషూర్ సార్కి అండ్ జాన్ బాషా గారికి, కె శ్రీనివాస్ సార్కి, ధర్నాశ్రవి గారికి, వీళ్ళందరూ అప్లైన్స్ కి ప్లస్ సార్కి ఒకసారి బిగ్ క్లాప్ కొడదామండి. ఒకే వారము సో 7 డీడీలు క్లోజ్ చేశాడు. ఇప్పటికి 7 డీడీలు క్లోజ్ చేసి బిగ్ క్లాప్స్ అందరూ బిగ్ క్లాప్స్. That round about me you wanted to stay. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and
jubilation. I want the world to know I'm happy as can be. సరే ఒకసారి రవి సార్ ధర్నాస్ రవి గారు మన సైదా గారి ఐడి పాస్వర్డ్ పంపించండి ఒకసారి. కొంతమంది నమ్మరు మనుషులు. 8 డిగ్రీలా ఫ్రెషరా అనుకుంటారు. కాదు ఈ కాదు, రియల్ గా చేసాడు. మీకు ఐడి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. అందరూ కూడా నోటి మాటతో కూడా కంగ్రాచులేషన్ సైదా గారు అని చెప్పండి సార్. అందరూ చెప్పండి. కంగ్రాచులేషన్స్ సార్. ఇట్లానే మంచి రికార్డ్ క్రియేట్ చేయాలి సార్. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ సైదా సార్. సైదా గారు ఇలాగే కంగ్రాచులేషన్స్ సైదా గారు. బిగ్ కంగ్రాచులేషన్స్ అండి సైదా గారు. కంగ్రాచులేషన్స్ సార్. సైదా సార్. కంగ్రాచులేషన్స్. బిగ్ కంగ్రాచులేషన్స్ సైదా సార్. కంగ్రాచులేషన్స్ సార్ సైదా సార్. మంచిగా హార్డ్ వర్క్ చేసిన సార్. కంగ్రాచులేషన్స్ సార్. రైట్. సైదా గారి యొక్క హార్డ్ వర్క్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంటే ఏ డీటెయిల్ నిజంగా క్లోజ్ చేసాడు లేదా కూడా మీకు ఆయన ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి మరి చూపిస్తాను. చూసిన తర్వాత మళ్ళీ మీకు కూడా అనిపించాలి, అరే ఒక ప్రశ్న లేదు నిజంగా చేయగలడా. స్లాబ్ అన్నా అవ్వట్లేదు మా టీంలో, వీళ్ళు స్లాబ్ 2 ఎలా అయ్యారు. ఒకవేళ చిన్నారా గురించి ఏమన్నా నైట్ ఏమన్నా ఫీల్ వర్క్ చేశాడా అని అనుకుంటారేమో. ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. ఒకసారి కూడా నేను వాళ్ళు కనీసం ఫోన్ కాల్లో కూడా టెస్ట్ మని చెప్పాల. ఇది రియలా కాదా సైదా గారే చెప్తాడు. ఓకేనా, నేను ఫోన్ కాల్లో కూడా టెస్ట్ మని చెప్పలేదు సార్. కొంతమంది మనుషులు ఇలా అనుకుంటుంటే నాకు అర్థం కావట్లా. వాళ్ళు కష్టపడేదానికి నాకు క్రెడిట్ ఇస్తున్నారు వ్యక్తులు కొంతమంది. వాళ్ళ సక్సెస్ వచ్చిందంటే గురించి చేసుకుంటాడు అంటారు. బాబు నేను అసలు ఏం చేయలేదయ్యా, నేనేం చేయలేదు. కనీసం టెస్ట్ మనీ కూడా చెప్పలేదు. టెస్ట్ మనీ కూడా చెప్పకుండా డీడీలు క్లోజ్ చేసేసి పంపించేశారు వీళ్ళు. రియల్ గా ఇలాంటి లెజెండ్ లీడర్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూద్దాం, మీ కళ్ళ ముందు చూపిస్తా చూడండి. మీకే ఈ ఐడియా అందరూ కూడా ఓపెన్ అయితే మీరు మీ సంవత్సరాలు కూడా చూపించుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ఎందుకంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. కనిపిస్తుంది మీ అందరికీ. చూడండి, ఈ వారం చెక్ కూడా మీరు చూసుకోవచ్చు ఆయన ఎంత వచ్చిందో కూడా. ఇది బిజినెస్ అండి. సేఫ్ షాప్ అనేది బిజినెస్. ఈ బిజినెస్ అనేది వ్యాపారం అనేది నిజంగా ఎవరైతే హార్ట్ఫుల్గా చేస్తారో వాళ్ళు. కంగ్రాచులేషన్ సైదా గారు, మీ ఐడి పాస్వర్డ్ నా దగ్గర సేవ్ చేసేసా, తిరుగులేదు మీకు. చూడండి, నా టీంలో ఫస్ట్ స్లాబ్ 2 హెచ్వారు ఎవరంటే ప్రెషర్ లెవెల్లో స్లాబ్ 2 హెచ్వారు ఇదిగోండి సైదా గారు. కనిపిస్తుంది మీ అందరికీ? కనిపించట్లేదు. కనిపించట్లేదా? కనిపిస్తుందా? సరే, నాకు కనిపించట్లేదు. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనిపించిందా అందరికి? ఇదిగోండి చూడండి, పేరు షేక్ కాసిం సైదా. 27/2/2024 చేరాడు. అంటే జాయిన్ అయ్యి చాలా నెలలు అవుతుంది, కానీ ఇంకా వాళ్ళ అప్లైన్లు గుర్తించడానికి ఎంత టైం పట్టింది. ఎవరి దగ్గర ఎంత పవర్ ఉందో తెలియదు. వాళ్ళ అప్లైన్లో ధర్నాస్ రవి పని చేయమంటే చేతనా గురించి నాకు రిజల్ట్ రాలేదు, గురించి చేతనా గురించి నాకు రిజల్ట్ రాలేదు, ఇదే చెప్తూ వచ్చేవాడు. యాడికి వెళ్ళినా చేతనా నా రిజల్ట్ రాడా, చేతనా రిజల్ట్ రాడా. గట్టిగా ఒకసారి మాట్లాడినా నేను. చేస్తే జూమ్ లో కూడా మీ ముందు కూడా మాట్లాడి ఉంటా. చేస్తే ఎందుకు రాదు, ముందు వెళ్ళి ఒకచోట కూర్చొని ముందు కుదురుగా ఒకచోట కూర్చొని పని చేస్తే రిజల్ట్ వచ్చింది. కుదురుగా కూర్చోవాలి. వెళ్ళాడు ధర్నాస్ రవి 2 వారాల క్రితం వెళ్ళాడు. 1 వారం అంతా కష్టపడ్డారు, రిజల్ట్ రాలా. ఈరోజు 2వ వారం ఇప్పటికే 7 డీడీలు క్లోజ్ చేశారు. ఇప్పటికే 7 డీడీలు చూడండి. కనిపిస్తుంది అందరికి? 604 బీవీ ఒకవైపు, 814 బీవీ ఒకవైపు. అయిందా లేదా స్లాబ్ 2? చెప్పండి సార్. అంటే ఈయన మళ్ళీ రేపు దిశాలో మళ్ళీ డిన్నర్ క్వాలిఫైకి ఎలిజిబుల్ అయ్యాడు. ప్రెషర్ నుంచి ప్లాటినం కి స్లాబ్ 2 అన్నాం కదా, చేసేసాడు. చెప్పండి సోమదాస్ గారు, ఏమనిపిస్తుంది? గ్రేట్ మోజీ. ఫస్ట్ ఫ్రెషర్ గా చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. కమిట్మెంట్ ఏం లేదు, మరి కమిట్మెంట్ వర్క్ చేస్తే అయిపోయింది. సో దిస్ ఈజ్ రియల్ కమిట్మెంట్. ఆ రోజు లంచ్ క్వాలిఫై అయినప్పుడు చెప్పాడు నేను చేస్తాను గురించి.
ఆ రోజు లంచ్ చేసి తెల్లారి స్టార్ట్ చేసి ఉంటాడు వర్క్. అంతే మరి, దట్స్ ద పవర్, రియల్ పవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రియల్ గా సైదా గారు, వాళ్ళ అప్లైన్ లో మరి జాన్ బాషా గారు, అండ్ అదేవిధంగా బస్సు గారు, సో అండ్ మరి ముఖ్యంగా ధర్నాథ్ రవి. ఇది ఎవరిలో వచ్చిన మార్పు అంటే ధర్నాథ్ రవిలో వచ్చిన మార్పు. యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. వారానికి ఒక డిడి రావట్లేదు అనే వ్యక్తి చేంజ్ అయ్యాడు, వెళ్ళాడు, కుదురుగా ఒక చోట కూర్చున్నాడు, కంటిన్యూగా సపోర్ట్ చేశాడు, కంటిన్యూగా ఈరోజు రిజల్ట్ తీసుకొచ్చాడు. చెప్పండి, ధర్నాథ్ రవి సార్ వెల్కమ్. సో రవి సార్ కోసం కూడా బిగ్ క్లాప్స్ అనమాట. సో ఈ వారము స్లాబ్ 3 ఫినిష్ చేశాడు ధర్నాథ్ రవి సార్ కోసం. ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్పండి రవి సార్ కోసం. సో స్లాబ్ 3 అచీవర్ ధర్నాథ్ రవి సార్ కోసం బిగ్ క్లాప్స్ అందరూ. మ్యూజిక్ కూడా ధన్నాసి రావి అని అంటుందా చూడు మ్యూజిక్ కూడా. Congratulations and celebration when I tell everyone that you're in love with me. రైట్. సో స్లాబ్ 3 అచీవర్. సో ధన్నాసి రవి సార్ కోసం అందరూ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్పండి సార్ రవి సార్ కోసం. అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి టైగర్స్ అందరూ. బిగ్ కంగ్రాచులేషన్ సార్ రవి సార్. అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం. ధర్నాథ్ రవి గారు వేలుముద్రాడు, చదువు లేదు. ఇప్పటి వరకు స్లాబ్ 3 అచీవర్స్ లో నేను అయ్యాను, సంజయ్ రాణి మేడం అయ్యారు, గోపిశ్రీ మేడం అయ్యారు. నెక్స్ట్ 4వ స్లాబ్ 3 అచీవర్ గా రికార్డులోకి ధర్నాథ్ రవి వచ్చాడు. 4వ స్లాబ్ 3 అచీవర్. పెద్ద పెద్ద మీసాలు తిప్పి తొడగొట్టడం ఎవరు ఎటుపోయారు కనిపించట్లా. సింహాసనం మీద ఇంద్రా టైప్ లో పోజులు ఇచ్చిన వాళ్ళు కనిపించట్లా. పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళు కనిపించట్లా. పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. వీళ్ళందరూ ఒకవైపు, నేను ఒకవైపు. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి పంపించని చెప్పిన మగధీర సినిమాలో డైలాగులు చెప్పినట్టు చెప్పారు కొంతమంది. డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి, బట్ నిజ జీవితంలో కష్టం మాత్రమే పనిచేస్తుంది. కష్టే ఫలి, కష్టంతోనే ఫలితం వస్తుంది. ఇది ఏ ఆఫ్లైన్ వర్క్ కాదు. మళ్ళీ దీనికి ధర్నాథ్ రవి కష్టపడిన దానికి నాకు అంటకండి. మీ అందరికీ 2 చేతులు చేడుతున్నా. నేను ఒక్కరోజు కూడా ఫీల్డ్కి వెళ్ళలేదు. కావాలంటే వాళ్ళు అడగండి. సైదా గారు చెప్పుడే గారు ఒక్కరోజు అన్నా నాకు ఫాలో, ఎప్పుడైనా 1 డే అన్నా నేను మీకు ఫీల్డ్కి వచ్చానా సైదా గారు? కొంతమంది పని చేసుకున్న చాతకాని వాళ్ళు ఇలా బ్లేమ్ చేస్తారు. చెప్పు సైదా సార్, 1 డే అన్నా నీకు ఫీల్డ్కి వచ్చాను నేను? ఒక ఫోన్ కాల్ అన్న మాట్లాడానా? చూడండి, రియల్ సక్సెస్ కావాలి అని నేను పనిలోకి పంపిస్తా, కానీ పని చేయమని గట్టిగా మాట్లాడతానే కానీ కొంతమందికి నేను కాల్ చేయలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళు హట్ అవుతున్నారు, ఆమ్లెట్ అవుతున్నారు. అందుకే నా దగ్గర నుంచి ఫోన్ కాల్ రాదు. హట్ ఆమ్లెట్ అయితే నేనేం చేయగలను? నేను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చుట్టాల్లో దిగిపోతా ఉంటాయి, గుండెల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. హట్ అవుతారు, ఆమ్లెట్ అవుతారు, తర్వాత ఆటం బాంబు అవుతారు, ఇలానే పేలుతారు. అర్థమవుతుంది మీ అందరికీ? సో నేను చెప్పడం కాదు. సో ముందుగా ధర్నాథ్ రవి సార్ వెల్కమ్ లెజెండ్ చెప్పడే గారు ఎలా ఈ రిజల్ట్ సాధించావు? మార్జీ జై హో మార్జీ, కోటి ధన్యవాదాలు మార్జీ అవకాశం ఇచ్చినందుకు మార్జీ. ఖచ్చితంగా మార్జీ మీరు చెప్తా ఉంటారు మార్జీ, ఖచ్చితంగా నిలబడి పని చేయాలి, పని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చింది అంటారు మార్జీ. అదే విధంగా మేము పని చేస్తా ఉన్నాం మార్జీ. ఒక రోజు చేస్తే 4 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళం, ఒక రోజు పని చేస్తే 4 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళం, ఇలానే చేసుకుంటా ఉండేవాళ్ళం. సక్సెస్ అనేది వచ్చేది కాదు మార్జీ. మీరు నిలబడటం అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడంటే తన మీద ఫోకస్ పెట్టాలని చెప్తా ఉంటారు మార్జీ. అలానే ఫోకస్ పెట్టాను మార్జీ. తన దగ్గర కమిట్మెంట్ ఉంది, గుర్తించాం మార్జీ. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన మార్జీ, నర్సాపేటలో కూర్చున్నాను మార్జీ. ఖచ్చితంగా ఈ రోజు
అవ్వటం కాదు మావర్జీ, ప్రతి వారం కూడా స్లాబ్ 2 స్లాబ్ 3 అయ్యేలాగా చూసుకుంటాను మావర్జీ నా టీంకి మావర్జీ. వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది మావర్జీ. ఇది కనుక తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వచ్చు మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, అవకాశం ఇచ్చినందుకు మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. ఇంత ముందు ఎలా వర్క్ చేసేవాడు, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నావు? మావర్జీ ఇంతకు ముందు చెప్తున్నాగా మావర్జీ, అట్లా చేద్దామంటే చేద్దాం, చూద్దామంటే చూద్దాం అన్నట్టుగా ఉండేవాడు మావర్జీ. ఇప్పుడు అలా ఏం లేదు మావర్జీ. ఎప్పుడైనా సరే రెడీగా ఉన్నాను మావర్జీ. అలానే మా టీం కూడా ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నారు మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ, ఒక వ్యక్తి వచ్చాడు అంటే మాత్రం వదిలిపెట్టకూడదు మావర్జీ. ఖచ్చితంగా నమ్మి పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మాత్రం వచ్చింది మావర్జీ. ఆ రకంగా మేము కూడా వర్క్ చేస్తూ ఉంటాం మావర్జీ. మా టీంకి కూడా అదే నేర్పిస్తాం మావర్జీ. మీరు ఇచ్చిన గైడెన్స్ మావర్జీ, జూమ్ లో ఇచ్చే గైడెన్స్ చాలు మావర్జీ మాకు. మేము కూడా వాళ్ళకి గైడెన్స్ గట్టిగా ఇచ్చేసి వాళ్ళని కూడా ఖచ్చితంగా మాతో పాటుగా డైమండ్ చేపిస్తాం మావర్జీ. నమ్మి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. చూడొచ్చు, ధర్నాథ్ రవి జోడీ అయిపోయాడు జాన్ భాషతో. అప్లైన్ డౌన్లైన్ జోడీ అండి. నేను ఇక్కడ చూపించిన ప్రతి దాంట్లో అప్లైన్ డౌన్లైన్ జోడీలు చూడండి. ఇక్కడ జాన్ భాషతో జోడీ అయిపోయాడు ధర్నాథ్ రవి గారు. ఇద్దరు వెళ్ళిపోయారు, నర్సరాపేట కూర్చున్నారు. ఒక వారం రోజులు కష్టపడ్డారు, గ్రౌండ్ క్రియేట్ అయిపోయింది. రెండో వారం రిజల్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. వెల్కమ్ జానీ భాష సార్, చెప్పండి ఎలా వర్క్ చేశారు? జై హో మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. మీరు చూస్తూ ఉంటారు మావజీ, ప్రతి ఒక్కరిని జాయిన్ అవ్వాలని సిస్టాన్ని కనెక్ట్ చేయాలని మావజీ. సిస్టాన్ని కనెక్ట్ చేస్తే వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తారని చెప్తాను మావజీ. ఇన్నాళ్ళు ఏంటంటే సైదాగా జాయిన్ అయ్యలేదు కానీ సిస్టానికి కనెక్ట్ అవ్వలేదు మావజీ. ఆయన సిస్టాన్ని కనెక్ట్ చేయడం కోసం ప్రతిసారి వెళ్ళినప్పుడు అలా కలవటం, జూమ్కి రామని చెప్పడం, అలా చెప్పడం జరగటం వల్ల జూమ్కి ఒక రోజు కనెక్ట్ అయ్యారు మావజీ. జూమ్ కనెక్ట్ అయిన తర్వాత ఒక మీటింగ్ అటెండ్ చేసాం మావజీ. మీటింగ్ అటెండ్ చేసిన తర్వాత ఇదైతే చాలా బాగుంది అని వాళ్ళ చెల్లెలకు కూడా తెలియదు మావజీ, అక్కయ్య గారికి కూడా తెలియదు, అసలు బిజినెస్ గురించి కూడా తెలియదు గురించి. ఇంట్లో తెలియకుండా సైదా గారు మాతో తిరగటం అలా చేస్తున్నారు కావజీ. అలా చేయడం వల్ల ఒకరోజు చెప్పాము మావజీ, అలా కాదు సైదా గారు, ఇంట్లో కూడా తెలియాలి, మీరు ఏం చేస్తున్నారు ఏందనేది తెలియాలని చెప్పాము మావజీ. సరే ఒక రోజు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాము మావజీ. ఇంట్లో వాళ్ళు అక్కయ్య గారు ఇంకా ఫుల్ యాక్టివ్గా అయ్యారు మావజీ. అసలు చేస్తే ఈ బిజినెస్ చేయాలి, మా ఆయన్ని దీనిలోనే సక్సెస్ చేయాలని సైదా గారితో పాటు కూడా వాళ్ళ మిస్సెస్ కూడా, అక్కయ్య గారు కూడా బాగా యాక్టివ్గా ఉండి ఆయనతో పాటు కూడా ప్లాన్లకి ఫాలోఅప్లకి వస్తున్నారు మావజీ. ఖచ్చితంగా సిస్టాన్ని ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు సిస్టాన్ని కనెక్ట్ చేయగలిగితే వర్క్ అనేది ఆటోమేటిక్గా జరిగింది మావజీ. థ్యాంక్ యూ మావజీ, మీ బ్లెస్సింగ్తో, రవి సార్ బ్లెస్సింగ్తో ఆయన మీ గైడెన్స్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా సిస్టాన్ని కనెక్ట్ చేసి వర్క్ చేపించేలా చూస్తాం మావజీ. వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని సక్సెస్ చేపిస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ. ఫంక్షన్కి ఎంతమంది తీసుకొచ్చుకున్నావు టైగర్? మళ్ళీ నర్సరాపేట నుంచి 15 మంది వచ్చారు మావజీ. వా సూపర్. ఆ 15 మంది ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మావజీ. ఇలాంటి ఫంక్షన్ నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఇంత పెద్ద బిజినెస్ తక్కువ మనకి లేట్ గా తెలిసిందని బాధపడ్డారు మావజీ. ఆ మీటింగ్ అయిపోయిన తెల్లారి మళ్ళీ సత్యంపల్లిలో ఒక డీడీ క్లోజ్ చేసాం మావజీ. అది స్లాబ్ 1 అయిపోయింది మావజీ. ముంతాజ్ మేడం గారి లైన్ లో ఉన్నారు మావజీ. నెక్స్ట్ వచ్చేసరికి షమీమ్ అనే అమ్మాయిది స్లాబ్ 1 అయిపోయింది మావజీ. నెక్స్ట్ వచ్చేసరికి సైదా గారిది స్లాబ్ 2 అయిపోయింది మావజీ. కంగ్రాచులేషన్ టైగర్, సూపర్. ఇలానే కంటిన్యూ చేయండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ మావజీ. థ్యాంక్ యూ మావజీ. నెక్స్ట్ చూడొచ్చు, బస్సు. నర్సరాపేటలో ఉండే వ్యక్తి బస్సు. ముందు ఒక వ్యక్తి ఒక ఏరియాలో నిలబడితేనే ఆ ఏరియాలో టీం ఫామ్ అయింది. ఈ బస్సు గారు 1 year బ్యాక్ జాయిన్ అయ్యాడు. పోయిన సంవత్సరం ఇట్లానే దిశాకి రమ్మంటే ఈ రోజు ఇట్లానే జూమ్ లో మాట్లాడుతూ, సార్ మీరు దిశాకి రండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఇలానే జూమ్ లో మాట్లాడాను. అప్పటికప్పుడే కాంట్రిబ్యూషన్ ఆయింది, వాళ్ళ ఆవిడ ఇద్దరితో పంపించాడు. జాయిన్ అయినాక వారం రోజుల్లోనే దిశ వచ్చింది. 1 week దిశాకి వచ్చాడు. ఈ రోజు నిలబడ్డాడు. దిశాకి రావడం వల్ల ఏం జరిగింది అంటే ఆ వ్యక్తి నిలబడ్డాడు, 1 year కైనా బ్రాంజ్ అయిపోయాడు. ఇప్పుడు సంవత్సరం పట్టింది బ్రాంజ్ అవడానికి, బట్ సిల్వర్ అవడానికి అక్కడ నుంచి 1 month పడుతుంది. అంటే ఈ మంత్ లో సిల్వర్ అవుతున్నాడు. చూడండి, సేఫ్ షాప్ మ్యాజిక్ చూసారా? ఒక వ్యక్తి బ్రాంజ్ అవడానికి 1 year పట్టింది. అంటే 20 మంది టీం అవుతాకి ఎంత టైం పట్టింది సార్ చెప్పండి? బ్రాంజ్ అవడానికి ఎంత టైం పట్టింది? 1 year. 1 year. బట్ సిల్వర్ అవడానికి అక్కడ నుంచి ఎంత టైం పడుతుంది? 1 month. 1 month పడుతుంది. అంటే ఈ నెలలో ఆయన ర్యాంక్ 2 కాబోతున్నాడు. అంటే అక్కడ నుంచి ప్లాటినం 2 నెలలు పట్టిందేమో. అంటే వేర్లు పునాదిలోకి వెళ్తా ఉండేది. 1 year బిజినెస్ స్టార్టింగ్ కదా, వేర్లు పునాదిలోకి వెళ్తా ఉంటాయి. స్ట్రాంగ్ గా నిలబడాలి. ఆ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా కారణం దిశ. ఆ రోజు కానీ దిశ కానీ రాకపోతే ఆ రోజు ఈ రోజు బస్సు అనే వ్యక్తి ఉండేవాడు కాదు, సైదా గారు వచ్చేవాడు కాదు, ఈ రోజు అసలు నష్టపడి టీం ఉండేదే కాదు. అర్థం దిశాకి ఎందుకు తెచ్చుకోవాలి టీంని? సో కంగ్రాచులేషన్ బస్సు గారు. చెప్పండి,
ఒకటింటి కూడా రావట్లా అన్న పొజిషన్ నుంచి ఈరోజు ఈ డీడీలు వర్షం కురుస్తుంది. బషు గారి కోసం అందరూ కంగ్రాట్స్ కొట్టండి సార్. Congratulations and jubilation. I want the world to know. చెప్పండి బషు గారు, ఎలా అనిపిస్తుంది మీ టీము? అడ్మిట్ చేసుకో. గుడ్ మార్నింగ్ గురూజీ. ఆ రోజు మీరు చెప్పబట్టి నేను తీసుకొచ్చాను గురూజీ. నేను రాబట్టి నిలబడ్డాను. నేను రావటం కాకుండా నా మిస్సెస్ ని కూడా తీసుకురాబట్టి నేను యాక్టివ్ గా ఉన్నాను గురూజీ. చాలా చాలా నాకు ర్యాంక్ 1 అవడానికి 1 year పట్టింది గురూజీ. ర్యాంక్ 2 కూడా ఈ నెలలో పూర్తి చేస్తాను గురూజీ. బిగ్ క్లాస్. సైదా గారి అయితే ఈ నెలలో ర్యాంక్ 1 అయిపోయింది అంటుందా? ఓకే గురూజీ, అయిపోయింది గురూజీ. కంగ్రాచులేషన్. రైట్, గాడ్ బ్లెస్ యు టైగర్స్. గాడ్ బ్లెస్ యు. రైట్, కంగ్రాచులేషన్ లెజెండ్. సో నెక్స్ట్ ఫైనల్ గా మరి సైదా గారు మాట్లాడదాం. కంగ్రాచులేషన్ లెజెండ్ సైదా సార్. బిగ్ కంగ్రాచులేషన్ టైగర్. సైదా సార్ కోసం 1 second స్లాబ్ 2 అయినాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు. బిగ్ క్లాప్ 1 second. సో వెల్కమ్ సైదా గారు. అడ్మిట్ చేస్తుంటాయి సైదా గారు మాట్లాడండి. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు సైదా గారు? గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. మాట్లాడండి, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది గురూజీ, చాలా సంతోషంగా ఉంది గురూజీ. నేను దీంట్లో సాధిస్తానని నమ్మకం కలిగింది గురూజీ. ఆ నమ్మకాన్ని మన ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు గురూజీ. అలాగే ఫాలో అయ్యాను గురూజీ. అలాగే సక్సెస్ కూడా వస్తుంది గురూజీ. సో ఇప్పటివరకు మీ టీంలో ఎంతమంది స్లాబ్ 1 అయ్యారు? 2 అయ్యారు గురూజీ. ఆయన లెఫ్ట్ లో ఒక స్లాబ్ 1, రైట్ లో ఒక స్లాబ్ 1. 2 అయితే ఆయన స్లాబ్ 2 అయిపోయాడు. నరేష్ గురించి మనం చెప్పాడు కదా టెక్నిక్, అదే టెక్నిక్ ఫాలో అయ్యారు. సూపర్ టైగర్, కంగ్రాచులేషన్. సో ఇంకా వీలైతే ఆ నలుగురు కూడా కింద వచ్చిన నలుగురు కూడా స్లాబ్ 1 చేయండి. సో మీరు ఆటోమేటిక్ గా స్లాబ్ 3 అయిపోతారు. ఓకేనా? 11 వరకు టైం కంప్లీట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురూజీ. సో రైట్, నెక్స్ట్ స్లాబ్స్ ఇంకా కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ప్రయత్నిద్దాం. సో కంటిన్యూగా స్లాబ్ 1 లో ఉంటున్నారు అనమాట. రియల్ లేడీ లైన్ అని చెప్పుకోవచ్చు. లేడీ లైన్ అంటే ఇది ఊరకనే అనను, కొంతమంది లెటర్లో నేను అంటుంటాను. అలాగా కంటిన్యూగా స్లాబ్ కంప్లీట్ చేస్తున్న లేడీ లైన్ మరి రోజు అప్రిషియేట్ చేద్దాం. సో అంతా చేస్తుంది మేడం. సో ఆమె కూడా మళ్ళీ ఈ వారం స్లాబ్ 1 కంప్లీట్ చేశారు. సో మేడం కోసం బిగ్ క్లాప్స్. అంతా చేస్తుంది కదా. I'm happy as can be. Big clap. Congratulations and celebration. రైట్, వెల్కమ్ అండి. అంతా చేస్తుంది మేడం. బోడే గారు గురుజీ, వాళ్ళకి ఎంత వస్తుంది మాకు అర్థం కావట్లేదు గురుజీ అంటావా? మాకు మాత్రం రావట్లేదు గురుజీ, వాళ్ళకి మాత్రం డీడీలు ఎంత వస్తుంది. ఏడు చేపలు అనుకుంటావా ఇది? ఏడు దొరకట్లేదు, ఆడ దొరుకుతుంది అటాకి. అన్ని చోట్ల మనుషులే ఉంటారు. బట్ ఇక్కడ మనం పని చేస్తున్నాం, పని చేయట్లేదని వాళ్ళు బాధపడతారు. మేము చేయట్లేదు అంటే గురించి మేము చేస్తున్నాం అని అనిపించింది మీకు మనసులో. నా దృష్టిలో మీరు చేస్తున్నారు, బట్ రిజల్ట్ ఓరియంటెడ్ చేస్తేనే చేసినట్టు. అర్థమైందా? రైట్, అంతా చేస్తున్నాడు. వెల్కమ్ అండి. లేదా మళ్ళీ ఇంకో డిడి తీసే పనిలో ఉందా ఇది? గురించి ఆ మేడం గారు కొంచెం బిజీగా ఉంటుంది పొద్దున్నే. ఎనీహో రైట్, వాళ్ళ అప్లైన్ జోష్నా మేడంతో మాట్లాడదాం. జోష్నా మేడం వెల్కమ్. అది జస్వంత్ సార్తో మాట్లాడదాం. జస్వంత్ సార్ వెల్కమ్. జై మహర్షి, గుడ్ మార్నింగ్ మహర్షి. అదిరిందయ్యా చంద్రం అన్నట్టుంది మీ పరిస్థితి. అదిరిందయ్యా జస్వంత్ సార్ అంటూ ఒకవైపు ఏమో అంతే చేసిన మేడం, ఒకవైపు ఏమో షాహినా చెల్లి. ఇద్దరు లేడీ లైఫ్స్ పెట్టుకుని నడిపిస్తున్నారు ముందుకి.
అవును మాజీ, అవును మాజీ. నాదేం లేదు మాజీ. గోపిశ్రీ మేడం చూస్తాం మాజీ. కానీ మీది ఏది లేదంటే మొత్తం ర్యాంక్ టూలు మీకే అవుతున్నాయి ఇక. అదే అదృష్టం మాజీ. అట్లేం లేదు. అబ్బాయి నిలబడి చెప్పండి. అదే మాజీ, మీరు నిలబడి ఓపికతో ఎట్టగొట్ట మంచి టీంని గ్రేట్ లెజెండ్ ఇప్పుడు చెప్పాడు మావర్జీ, లీడర్ గా తయారైపోయారు ఆ టీమ్ లో అని. ఎప్పుడైతే లీడర్ గా తయారు చేయగలిగామో ఆటోమేటిక్ సక్సెస్ అనేది వచ్చింది మావర్జీ. నెగిటివ్ మాట్లాడటం ఒకటే 100% నేను కాదు, ఎవరైనా మానుకుంటే సక్సెస్ అవుతారని మీ టీంలో మన టీంలో అందరూ కూడాను అందరికి బాగా తెలుసు మావర్జీ. అది వరకు చాలా మాట్లాడేవారు తక్కువ అయిపోయింది మావర్జీ. అట్లా మాట్లాడేవారు చాలా మంది లేరు, ఇప్పుడు ఎవరు మాట్లాడతలేదు మావర్జీ. చాలా హ్యాపీ అన్నమాట. తగ్గిపోవడం కాదు, జీరో అయిపోవాలి. నెగిటివ్ జీరో అయిపోయి ఆల్వేస్ పాజిటివ్ కావాలి. అప్పుడే అవును సక్సెస్ వచ్చేస్తుంది. అవును మావర్జీ. కంగ్రాచులేషన్ చేస్తాం సార్. ఇలానే కంటిన్యూగా స్లాబ్లు అవ్వాలి. నేను మీ టీంలో మొన్న మీ టీంలో ఎక్కువ మంది స్లాబ్లు అయ్యారు. డిన్నర్ ఆ రోజు డిన్నర్ మొత్తం ఓల్డ్ గుంటూరు టీం వాళ్ళు పెట్టించినట్టుంది డిన్నర్. మొత్తం మీ టీంలో 7 దాకా వచ్చినట్టున్నారు కదా డిన్నర్ కి. సో చూడొచ్చు, ఇలానే ఉండాలి సార్ టీం అంటే. అచీవ్మెంట్ పాయింట్ ఆఫ్ లో నెంబర్ 1 ఉందన్నమాట. కంగ్రాచులేషన్ చేస్తాం సార్. ఇలానే కంటిన్యూ కానీ, ఓకేనా? రైట్ రైట్. సో రైట్, నెక్స్ట్ స్లాబ్స్ కంప్లీట్ చేసే వాళ్ళలో ఇంకా మల్లికాన్ సార్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదు. సరే, ఇంద్రబాబు సార్ అయిపోయింది. ఇంద్రబాబు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పడానికి ఇక్కడేమో మనసు రావట్లా. ఒక నీటికి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పాలి. కానీ శ్రావణ్ అయ్యాడు కాబట్టి తప్పదు, శ్రావణ్కి అప్రిషియేట్ చేయాల్సిందే. సో కంగ్రాచులేషన్ ఇంద్రబాబు సార్. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకోవాలంటే నాకు ఇది సరిపోదు కదా. నువ్వు మీ బావ దగ్గర మంచి అంటే ఇక్కడ నేను ఒకటి మాత్రం అనుకుంటా సార్, పని చేయడం శాఖ కాని వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారంటే నేను బాధపడను. కొంతమందికి పాపం వాళ్ళకి చెప్పడం రాదు, ప్లాన్ వర్క్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చేయట్లేదంటే నేను బాధపడ్డా సార్. వాళ్ళు ఎప్పటికన్నా, ఇప్పుడు బసు గారు ఉన్నాడు, సంవత్సరం నుంచి ఆయన ఎప్పుడన్నా నేను అడిగానా? ఆయన మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఒకటి నేర్చుకుంటాడులే, మెల్లగా జూమ్కి వస్తున్నాడు, వర్క్లో అప్పుడప్పుడు మీటింగ్లు ఫంక్షన్కి వస్తున్నాడులే, నేర్చుకుంటాడులేనే ఆగాం. బట్ ఇవన్నీ వచ్చు. శ్రీనివాస్ సారు నన్ను అప్లైన్ గా చూడొద్దు, నన్ను ఒక డిక్షనరీలా చూడమని అంటారు. డిక్షనరీ అంటే మామూలు 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 మాట డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇస్తే ఆ సినిమాలో పెట్టుకుంటాడు ఆ డైలాగ్కి. ఆ డైలాగ్ ఒక 1,00,000 రూపాయలు వస్తాయి. నన్ను ఒక అప్లైన్ గా చూడొద్దు మీరు, నన్ను ఒక డిక్షనరీలా చూడండి. అసలు ఎంత పెద్ద డైలాగ్ తెలుసా అది? ఆ డైలాగ్ మామూలు డైలాగ్ కాదు. ఒక అప్లైన్ అనేది నథింగ్ బట్ డిక్షనరీ అని చెప్పేసావు నువ్వు. ఆ డైలాగ్ 1,00,000 రూపాయలు ఇస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కింద ఇస్తే డైలాగ్ కాపీ రైట్స్ కోసం. అంత మంచి నాలెడ్జ్ ఉంది మీకు, అంత మంచి హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది. బట్ ఏది చౌటూరు శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారు, చౌటూరు నాగమల్లేశ్వర గారు, శ్యామలా చెల్లి, మీ ఇంటి ముందే వెళ్తున్నా. మొన్న వచ్చాను ప్రతిపాడు, మీ ఇంటి ముందే వెళ్తున్నా. ఆమె అంటే శ్యామలా చెల్లి గురించి మిమ్మల్ని ఫేక్ చేయడం కష్టం అయిపోయి డోర్ వేసుకొని చెల్లి అన్నది. నేను ఫీల్డ్ లో తిరుగుతున్నాను, మేము ఇంట్లో ఉంటామని సిగ్గేసింది చెల్లి, సిగ్గు అనిపిస్తుంది గురించి అంటుంది. అందుకని అలాంటి వాళ్ళతో టెస్ట్ మనీ చెప్పిస్తా ఉంటా. ఎవరైతే ఇళ్లలో ఉంటారో వాళ్ళకి అప్పుడు ఫోన్ కొట్టి టెస్ట్ మనీ చెప్తారంట. ఎట్లా ఎట్లా ఉపయోగపడవద్దు. చెప్పు ఇంద్రబాబు సార్, ఏమైంది ఈ నగరానికి? మౌరి 100% మౌరి. ఏదైతే ఇప్పుడు నిన్న డీడీ క్లోజ్ చేసాం మౌరి. ఎందుకు గురించి నన్ను పొగుడుతున్నారా, తిరుగుతున్నారా, శ్రాబోన్ ఎందుకు అప్లై చేస్తున్నారా అంట. వాళ్ళకి మాత్రం శ్రాబోన్ అయితే హ్యాపీగా చెప్పారు, నా గురించి చెప్తారు ఏదంటవా? నీ మీద లవ్ టైగర్. లేదు మౌరి, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని తిడతారు మౌరి. ఇది నాకు తెలుసు మౌరి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే చౌటూరు శ్రీనివాస్ గారు, గుడ్ పవర్ రేటింగ్ సార్, మీరు నాకు మీ ఇద్దరు ఎక్కువ ప్రేమ. మీ దగ్గర నుంచి నాకు ఇది కాదు, ఇంకా ఎక్కువ కావాలి నాకు. చెప్పు ఇంద్రబాబు సార్. మౌరి ఏదైతే తిడుతున్నారంటే మౌరి, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను మౌరి, నాకు నమ్మకం అనమాట. నేను తిట్టలేదు, నేను పొగుడుతున్నాను. అదే మౌరి,
నేను కరెక్ట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మీ దగ్గర రిజల్ట్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నా. ఎస్ మావూజీ కరెక్ట్ వేలో వెళ్తున్నానని మావూజీ నా నమ్మకం అయితే. ఎందుకంటే ప్రతిదీ కూడా అలా చెప్పినప్పుడే నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానని నాకు అర్థమైంది మావూజీ. ప్రతి కూడా రిజల్ట్ వస్తుంది మావూజీ. ఏదైతే నేను డీడీ క్లోజ్ చేసాం మావూజీ, అలాగే వాళ్ళని చలపతి సార్ని, వెంకటరత్న కుమార్ని స్లాబ్ అని చేపిస్తాం మావూజీ 10-11 గంటల కల్లా. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం హార్డ్ వర్క్ లేకుండా ఏది రిజల్ట్ రాదు మావూజీ. నువ్వు స్లాబ్ అని చేపించు. ఒంగోలుకు నేను హాఫ్ డే షెడ్యూల్ ఇచ్చి వస్తా. స్లాబ్ అని ఎస్ మావూజీ. రాసి పెట్టుకో. స్లాబ్ అని నాకు 11 లో చేపించు. నేను హాఫ్ డే షెడ్యూల్ ఇచ్చి వస్తా. ఓకే మావూజీ, చేపిస్తాం మావూజీ. రైట్ టైగర్. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ సో మచ్ మావూజీ. నెక్స్ట్ చౌదరి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ టైగర్. జయ మావూజీ, గుడ్ మార్నింగ్ మావూజీ. నువ్వు ఇప్పుడు స్లాబ్ అని చేయి. నువ్వు కూడా స్లాబ్ అని చెయ్యి. ఇప్పుడు నేను బయలుదేరి వస్తా మీ కాడికి. ఈరోజు షెడ్యూల్ ఒకరికి ఇస్తే క్యాన్సిల్ అయింది. ఖాళీగా ఉంది నాకు. ఎస్ మావూజీ, తప్పకుండా చేస్తాం మావూజీ. మావూజీ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మావూజీ. చెప్పండి. ఒక క్లాస్ లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు మావూజీ. 30 మెంబర్స్ స్టూడెంట్స్ లో ఉన్నా కూడా టీచర్ది ఒకళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది మావూజీ. ఎవరైతే క్లాస్ టాపర్ ఉంటారో వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది మావూజీ. అలాగే మీ ఫోకస్ మా ఇద్దరి మీద పెట్టారు అంటే అది మా అదృష్టం అనుకోవాలి మావూజీ. అని మేమేమనుకుంటామని మావూజీ, మిమ్మల్ని కేవలం ఒక అప్లైనర్ గా మీ అచీవ్మెంట్స్ చూపించడానికి మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకుంటామని మేము ఫస్ట్ డే 1 నుంచి చెప్తాను మావూజీ. మేము అలాగే చూపిస్తాం మావూజీ. మీతో ఎప్పుడు మేము ప్లాన్ చెప్పించాలనుకోవట్లేదు, ఫాలోఅప్ చేయించాలనుకోవట్లేదు. కేవలం మీరు మాకు అప్లైనర్స్, మీ అచీవ్మెంట్స్ చూపించడానికి మాత్రమే మా దగ్గరికి రావాలి మావూజీ. మేము అదే కోరుకుంటాం మావూజీ, నేను ఇంద్ర సార్. సో మా టీంకి మీ గైడ్లైన్స్ ఇవ్వాలి మావూజీ. మీ గైడ్లైన్స్ తీసుకుంటాం మావూజీ. మీరు ఫస్ట్ లో కొన్ని చెప్పారు మావూజీ. నేను సిస్టమ్ లో చెప్పినట్టుగా సిస్టమ్ లో Ctrl+X Ctrl+V కొడతారు. Ctrl+X కొడితే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోద్ది. Ctrl+V కొట్టగానే కాపీ అయిపోతుంది మావూజీ. సో అలాగే నా దాంట్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మావూజీ. ఆ నెగిటివ్స్ మొత్తం Ctrl+X కొట్టేసాను మావూజీ. Ctrl+V కొడుతున్నాను ఒక్కొక్కటి. మొత్తం కంప్లీట్ చేసుకుంటాను మావూజీ. పూర్తిగా పాజిటివ్ అనే దాంట్లోకి ఆ పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేస్తుంది మావూజీ. ఆల్రెడీ మీకు తెలుసు మావూజీ, మీది బ్లడ్ పాజిటివ్, నాది ఓ పాజిటివ్ మావూజీ. సో నా బ్లడ్ లోనే పాజిటివ్ ఉంది మావూజీ. నా పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ రాకుండా చూసుకుంటాను మావూజీ. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ సో మచ్ మావూజీ. వర్క్ పరంగా చేస్తాం మావూజీ. కొంచెం బ్యాక్ స్టెప్ వేసాం మావూజీ, బట్ నాట్ బ్యాక్ స్టెప్ తీసుకోం మావూజీ. వర్క్ కంప్లీట్ చేస్తాం మావూజీ. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు గుడ్ మార్నింగ్ చౌదరి శ్రీనివాస్ గారు. మీ డైమండ్ స్పీచ్ గుర్తొస్తుంది. మీ డైమండ్ స్పీచ్ అందరూ ఒక్కొక్కళ్ళు 1కి 10 సార్లు చూసి నాకు తెలిసి ఆ డైమండ్ స్పీచ్ ని మొత్తం ఆల్ ఇండియాలో నెంబర్ 1 చేస్తారనిపిస్తుంది నాకు. ఇప్పుడే ఒక ఫ్రెషర్, బ్రాంజ్, సిల్వర్ లెవెల్లోనే ఇన్ని డైలాగులు, ఇన్ని పంచ్ మామూలు మాట్లాడుకున్నా. Ctrl+X Ctrl+V కరెక్ట్ అయిపోతారు చదువుకున్న వాళ్ళు. కొంతమందికి అర్థం కావట్లేదు. ఏంద్ర బాబు గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మావూజీ. గైడ్లైన్స్, మీ గైడ్లైన్స్ మావూజీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు లెజెండ్. మంచి నాలెడ్జ్ ఉంది, బట్ నాలెడ్జ్ ఉండి దాన్ని వృధా చేయొద్దు. అర్థమవుతుందా? ఎస్ మావూజీ, ఎస్ మావూజీ. డ్యామ్ లో నీళ్లు ఉన్నాయి. ఆ డ్యామ్ లో నీళ్లు నిల్వ చేసుకుంటే ఏమైంది? పాడైపోతాయి మావూజీ. పురుగులు ఆటోమేటిక్ గా వాటిలంతటికి అవే వస్తాయి మావూజీ. ఎప్పటికప్పుడు ఫ్లోటింగ్ వాటర్ లాగా ఉండాలి మావూజీ. డ్యామ్ లో నీళ్లు అట్లానే ఉంచేస్తే ఈగలు వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి, గుడ్లు పెంచేస్తాయి, మురికి కంపు చేసి హుస్సేన్ సాగర్ చేసి పెడతాయి. హుస్సేన్ సాగర్ ఎటు పోవు నీళ్ళు అయ్యి. అందుకని అది మురికి కాలువ. కృష్ణా నది, గోదావరి ఎందుకు పారుతున్నాయి? నదులుగా పారుతున్నాయి కాబట్టి ప్రవహించే నదికి పవిత్రత ఎక్కువ. వెళ్ళి పూజలు చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, వెళ్ళి మునుగుతారు, ఈత కొడతారు, ఆస్వాదిస్తారు. హుస్సేన్ కాలంలో దగ్గరికి వస్తే చాలు అంటారు. అర్థమైందా? ఈ బిజినెస్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇచ్చే కొందు పెరిగిద్ది నాలెడ్జ్. మన దగ్గర నాలెడ్జ్ని ఇచ్చుకుంటూ పోండి. ఎవ్రీడే వెళ్ళండి, 10 మంది కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఇంకో చోటకి వెళ్ళండి, మాట్లాడండి. ఇంకో చోటకి వెళ్ళండి, మాట్లాడండి. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. ఎన్ని మాటలు మాట్లాడితే అన్ని డీటెయిల్ వస్తాయి. ఎంత మందితో మాట్లాడితే అన్ని డీటెయిల్ వస్తాయి. ఎంత మందితో మాట్లాడించగలిగితే అంతమంది లీడర్లు ప్రొడ్యూస్ అవుతారు. అర్థమైందా మీ అందరికి? ఫీల్డ్ వర్క్ లో ఉండండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ చౌదరి శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్.
ఇంద్రబాబు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఇద్దరు టాస్క్ ఇచ్చాను. స్లాబ్ 1 నువ్వు ఫినిష్ చేస్తే ఇంద్రబాబు సార్ ఒంగోలు వస్తాను. శ్రీనివాస్ సార్ స్లాబ్ 1 ఇక్కడ నువ్వు ఫినిష్ చేస్తే మీ దగ్గరకు వస్తాను. ఓకేనా? ఎస్ మౌర్జీ. ఎస్ మౌర్జీ. నెక్స్ట్ మల్లికార్జున సార్ అక్కడ నుంచి అక్కడికి అడుకోవాల్సి వస్తుంది. చూడండి నా పరిస్థితి చూడండి. టైగర్ 10 స్లాబ్లు చేయి, నేను వస్తాను. నేను ప్లేస్ నుంచి ఒక్క స్లాబ్ చేయి టైగర్, నేను వస్తాను అనే పరిస్థితి వచ్చేసి వరకు టైగర్ చివరికి మళ్ళీ ఖచ్చితంగా ఒక స్లాబ్ చేయి టైగర్, నేను వస్తా ఫీల్డ్ కానీ చేసి నన్ను తీసుకొచ్చేసారు మీరు. నేను మీ అందరు లీడర్లు కాబట్టి మీకు గుర్రాలకి పగ్గాలు, మీరందరూ రైడర్స్ అని మీ అందరికి గుర్రాలు పగ్గాలు ఇచ్చేసాం. లేదు గురించి మీరే నన్ను పిలవమాకండి పెద్దగల అలాంటి లీడర్లు అయిపోయారు. మీరు పగ్గాలు చేపట్టుకున్నారు. ఎస్ఆర్ ఒక్క స్లాబ్ కంప్లీట్ చేయడం నేను వస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఒక్క స్లాబ్. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం మోగర్జీ. లెవెల్లో చేస్తావా? ఆశ పెడితే మళ్ళీ హాస్పిటల్ వస్తాయి. మళ్ళీ మాట అంటావా? లేదు మోగర్జీ, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. స్లాబ్ ఒక్క స్లాబ్. కందుకూరు టీం 0 అని నేను చూడలేను టైగర్. ఒక్క స్లాబ్ చేయి. ఒక్క అడుగు అన్నట్టు ఆ సినిమాలో ఒక్క అడుగు, ఒక్క స్లాబ్. స్లాబ్ 0 మాత్రం నేను చూడకూడదు. చెప్పు టైగర్ మళ్ళీ కంప్లీట్ చేస్తాం మోదీ ఖచ్చితంగా. చెప్పు కరెక్ట్గా చెప్పు టైగర్. ఎస్ మోదీ ఖచ్చితంగా స్లాబ్ కంప్లీట్ చేస్తాం. సినిమాలో రూపాయి చేసి పండగ చేస్తున్నట్టు ఇక తీసుకో పండగ తీసుకో గురించి ఒక్కటే స్లాబ్ చెప్పు. మీ టీంలో ఎంత పెద్ద రిజల్ట్ రావచ్చు చెప్పు. పరిగెత్తించు చెప్పు. టీంను నువ్వు ఏమైనా అడుగుతుంటే వాళ్ళు ఏమైనా నీ మీకు ఎదురు తిరుగుతున్నారా? వాళ్ళు ఏమన్నా నరసింహ సార్ ఎదురు తిరుగుతున్నాడా? సుమన్ సార్ ఎదురు తిరుగుతున్నాడా? టీం వెంకట సార్ ఎదుగుతున్నాడా? 70-80 మందిని ఫంక్షన్ పట్టుకొచ్చావు. 70-80 మందిని ఫీల్డ్కి పంపిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఫీల్డ్కి పంపిమని వాళ్ళు ఏమన్నా వెళ్ళటానికి వాళ్ళకి ఏమన్నా అన్ని ఆరితేరిన లీడర్లు అనుకున్నావా? ఇది వాళ్ళందరూ వాళ్ళే ఫీల్డ్కి వెళ్తారు అనుకున్నారా? వెళ్ళరు. మనమే పేరు పైన సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఫీల్డ్కి, వెళ్ళారా లేదా? ఈరోజు ఖచ్చితంగా 5 ప్లాన్లు చెప్పాలి. సాయంత్రం ఒక టీడీ రావాలి. ఖచ్చితంగా తీసుకురండి సార్. పక్కాగా మీరు ఈరోజు మహాగుజ్జితో మాట్లాడించుకోవాలి. మీరు ఒక టీడీకి వచ్చేయండి. వెంటనే సాయంత్రానికి మీకు గురించి నేను మాట్లాడిస్తాను. అయిపోయింది. నెక్స్ట్ గోళ్ళకి ఇలా ప్రాసెస్ చేయాలి. మనం ఫీల్డ్కి వెళ్తూ మన టీంని ఫీల్డ్లోకి వెళ్ళారా లేదా అబ్జర్వేషన్ చేయాలి. ఒక్కొక్కరి దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టినట్టే ఉండాలి. మనం భయం కలగాల. అరే ఈరోజు మనం చెప్పాము, కమిట్మెంట్ నెరవేర్చకపోతే మళ్ళీ వాల్యూ ఉండదు అని ఫీలింగ్ రావాలా. ఎక్కువ మంది లీడర్లు అవసరం. 10 మంది లీడర్ల పేర్లు రాసుకొని 10 మంది కమ్యూనికేషన్ చేస్తే ఆ వారం ఖచ్చితంగా స్లాబ్ 3 కాపుతా అడగండి. నిజంగా కదా నేను చెప్పింది? 10 మంది లీడర్లతో కమ్యూనికేషన్ చేయండి చాలు. ఈ 10 మంది ప్రతిరోజు పనిలో ఉన్నారా లేదా, వర్క్లోకి వెళ్తున్నారా లేదా అని మనం కానీ అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తూ వాళ్ళని పనిలో కానీ ఉంచగలిగితే 10 మంది నుంచి కనీసం ఒకళ్ళిద్దరు మనకు రియాక్ట్ అయినా, లెఫ్ట్ ఒకడు రైట్లో ఒకటి ఇద్దరు రియాక్ట్ అయినా పక్కాగా రిజల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గ్యారంటీ. ఇది చేయకపోతే మాత్రం మీ టీంకి మీరు న్యాయం చేసినట్టు కాదు. తిట్టుకుంటారు. అరే ఈయన ఏమన్నా మనకు బాసా పొద్దున్నే ఫోన్ చేసి అడుగుతున్నాడు అని తిట్టుకుంటారు. తిట్ల కోసం రెడీ అవ్వాలి. ఈ బిజినెస్లోకి వచ్చాక మనం ఒక ఏసుక్రీస్తు అయిపోవాలి. టూ అనుతే తుడుచుకోపోవాలి. ముళ్ళకైనా పెడితే పెట్టుకోవాలి. ఎసనో సిలువస్తే వేయించుకోవాలి. బల్లెంతో పొడితే పొడిపించుకోవాలి. పొట్టలో ఏళ్ళు పెడితే అది కూడా చెక్ చేస్తారు. అది కూడా చేస్తారు. నిజంగా అప్లై కదా చెక్ చేస్తారు. అది కూడా చేయించుకోవాలి. అర్థమవుతుందా? అప్లైన్ అనే వ్యక్తి అన్ని రకాలుగా రెడీ అయిపోవాలి. అప్పుడే ఒకరోజు వాళ్ళకి మన వాల్యూ తెలుస్తుంది. మనం ఫీల్డ్లోకి వెళ్ళామో లేదా అడగకపోయినా తప్పే, వర్క్లో ఉంచకపోయినా తప్పే, వర్క్ చేయించకపోయినా తప్పే,
సరైన గైడెన్స్ ఇవ్వకపోయినా తప్పే, రిజల్ట్ తీయకపోయినా తప్పే. మొహమాట అనిపిస్తుందా ఎవరితోనా మాట్లాడడానికి మళ్ళీ సార్? నో మోర్, నో మోర్. మొహమాట పడకండి. చెప్పు 11 లోపు ఎన్ని స్లాబ్లు చేస్తావు? ఎస్ మోర్ మీరు చెప్పినట్టుగా మినిమం ఒక 2 వరకు ఉన్నాయి మోర్. ఖచ్చితంగా 2 అయితే కంప్లీట్ చేస్తాం మోర్. స్లాబ్ ఖచ్చితంగా కంప్లీట్ చేసేసి మీ రెస్పాన్సిబుల్ నుంచి కంప్లీట్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది Yes, బెస్ట్ ma'am. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోర్. థ్యాంక్స్ సో మచ్. సో రైట్ నెక్స్ట్ చెవురు తిరు సార్. జై బాజీ, గుడ్ మార్నింగ్ బాజీ. లోడింగ్ ఎప్పుడైతే గారు 5th ర్యాంక్ లోడింగ్ అని పెట్టు. లోడింగ్ కాదు బఫరింగ్ అవుతుంది నాకు. ఎప్పుడు వచ్చిందని చూస్తున్నా. ఎప్పుడు లోడింగ్ అయింది? షార్ట్ టైంలో చేస్తాం బాజీ. మందపాడు మాట్లాడాము మార్జీ. మార్జీ 2024లో లోడింగ్ ఉందా అంటున్నా టైగర్. ఎస్ మార్జీ. ఈ మంత్ ఎండింగ్ కల్లా చేస్తాం. ఈ నెల కాదు నెక్స్ట్ మంత్ కదా. నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ జరుగుతూ ఉంటుంది. లోడింగ్ అని పెట్టామంటే లోడ్ అయిపోవాల్సిందే. ఎస్ మార్జీ. నాది ర్యాంక్ పెట్టాను 10th ర్యాంక్ అయిపోయింది అన్నాను. కంప్లీట్ చేసినా లేదా? ఎస్ గురించి అప్పటి నుంచి లోడింగ్ అని పెట్టాలా నేను? నా గురించి 11th ర్యాంక్ లోడింగ్ నాది. లోడింగ్ అవ్వక ముందు పెట్టేసా డెడ్ లైన్ పెట్టేసా. నా లోడింగ్ 11th ర్యాంక్ కనిపిస్తుందా? అరే కనిపిస్తుందా? ఎస్ మార్జీ. ఏం కనిపిస్తుంది? చెక్ మార్జీ 10 ధన్యవాదాలు దేవుడా, నాకు 11వ ర్యాంక్ కోసం 10 లక్షలు చెక్ ఇచ్చినందుకు. తేదీ 1/12/2024. ఇది లోడింగ్. వణుకు పడుతుంది చూసుకున్నప్పుడల్లా. ఫోన్ చూసినప్పుడల్లా ఈ డేట్ కల్లా అవ్వకపోతే డేట్ కల్లా ఇజ్జత్ పోయింది, వాల్యూ పోయింది. అందుకే మేము పరిగెత్తేలా చూస్తున్నాం. కొంతమందికి అలాంటి ఏముండవు. ప్రశాంతం. ఎట్లాగా మా అప్లై చేసేవాడు ఎవడు ఉన్నాడు. డౌన్లైన్లో కొంతమంది వాడికి 3 వచ్చినప్పుడు ఎవడో చేస్తాడు. ఎప్పుడో ఒకటి ర్యాంకులు అవుతాయి. ఎప్పుడో ఒకటి ఇన్కమ్ తీసుకోవచ్చు. వాళ్ళు ముషేస్తే ఒక 1000 రూపాయలు చెక్ వచ్చింది. ఎవడో ఒకటి ముష్ చేయకపోవడా అని హ్యాపీగా ఉంటారు, రిలాక్స్డ్గా. అర్థమవుతుందా? ఒక డౌన్లైన్లో ఎవడో 3 వచ్చి ఎవడో పని చేస్తే ఒక 1000 2000 ముష్ వస్తాయి ఆ వారం చెక్కు. ఇంకా ఆ ముష్తో మనం బతుకుతూ ఉంటాం ఆ వారం అంతా. నో, ఏ అప్లైన్ వచ్చి పని చేస్తానో, ఏ డౌన్లైన్ వచ్చి పని చేస్తా కాదు. ఈ చెక్ వల్ల ఇది నా వల్ల వచ్చిందా లేదా చెక్. ఈ చెక్ ఎఫెక్ట్లో నాది ఉందా లేదా, నా గైడెన్స్ ఉందా లేదా, నా నోటి మాట ఉందా లేదా, నా ఫీల్డ్ సపోర్ట్ ఉందా లేదా, నా వర్క్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఒకవైపు అవుతుంది గురించి ఇంకో వైపు అవ్వట్లేదంటే ఈ వైపు అవుతుంది. మరి ఈ వైపు ఎవడు చేస్తాడు? నాకెవడు చేస్తున్నాడు చెప్పండి? ఎవరు వచ్చి చేస్తారా? లెఫ్ట్ రైట్ ఎవరి? ఇదెవరిది? కుడి చేయవడు సార్, రెండు చేతులు ఎవడి? గురుజీ లేదు, నాకు ఒక లెక్క అవుతుంది, ఇంకో లెక్క మీరు చేయండి. ఈ లెక్క తీసేసుకోండి. ఈ లెగ్ చేయి తీసేసుకోండి. అప్పుడు వచ్చి చేస్తారు ఎవరు ఒకరు వచ్చి జాగ్రత్త. 2 చేతులు మనయే, 2 హ్యాండ్లు మనయే, 2 లెగ్లు మనయే. అర్థమవుతుందేగా? ఒకవైపు నీకు స్లాబ్ అవ్వట్లేదు అంటే మీన్స్ తప్పు ఎవరిది సార్? మనదే మాజీ. ఫాల్ట్ అంతా నేనే. నాదే గురుజీ. స్లాబ్ అని పట్టాక ఎక్కేవా నువ్వు స్టేజ్ మీదకి? లేదు గురుజీ. సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటా ఉన్నావు మ్యూజిక్ లో వచ్చినాడు. నువ్వు వచ్చి డైమండ్ అయ్యే బాబు అంటే ఇక్కడ మ్యూజిక్ ఆర్కెస్ట్రా అవుతున్నావు. ఆర్కెస్ట్రా వాయించడానికి వచ్చావా? మ్యూజిక్ పెట్టడానికి వచ్చావా? ఫంక్షన్ ఎందుకు పెట్టాం మనం? ఒక్కసారన్నా స్లాబ్ అన్నో లేకపోతే స్లాబ్ 2నో ఏదో ఒకసారి ఏదో దాంట్లో ఎక్కుతారు అనుకుంటే ఎట్లా టైగర్ తెలుసు సార్? చేస్తాం మాజీ. వాళ్ళతోనే ప్లాన్ పెట్టేస్తా ఉన్నాం గురుజీ. ఇప్పుడు ఎల్ఈడి వాళ్ళతోనే తీసుకుందాం ఖచ్చితంగా. నీకు షెడ్యూల్ ఇచ్చాను.
ఈ వారం ఆల్రెడీ ఒక డీడీ క్లోజ్ చేసినట్టేగా మాజీ మీకు ఆల్రెడీ ఒక డీడీ క్లోజ్ చేస్తావా? ఒక డీడీ క్లోజ్ చేస్తావా? అవ్వలేదు గురుజీ. ఒక డీడీ కూడా అవలా ఈ వారం? లేదు అవ్వలేదు గురుజీ. ఒక్కడు కూడా? నో గురుజీ. ఏంటేగా 50 మంది పైన వచ్చారు కదా నీకు. అది 26వ తారీఖు గురుజీ. ఆ? గురుజీ 26వ తారీఖు 26వ తారీఖు నీకు నేను ఫీల్డ్ సపోర్ట్కి వస్తున్నా. ఎప్పుడు? 26 మాజీ. 26 మాజీ 26. ఎస్పెషల్లీ సిహెచ్ సింగ్ సార్ ఫీల్డ్ సపోర్ట్ మీ టీంకి. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? గురుజీ 1 డీడీ టాస్క్. ఎస్ మాజీ. ఒక డీడీ క్లోజ్ చేస్తే నీకు ఆల్రెడీ స్లాబ్ అన్న అయిపోతావు. నేను 26న ఫీల్డ్ సపోర్ట్కి వస్తాను. ఓకే ఓకే గురుజీ. చేస్తావుటేగా? ఎస్ మాజీ డెఫినెట్ చేస్తాం గురుజీ. మేము లెస్సింగ్ చెప్పు మరి కరెక్ట్గా చెప్పు, గట్టిగా చెప్పు. ఎస్ గురుజీ డెఫినెట్ చేస్తాం మాజీ. నెక్స్ట్ నుంచి మీ దగ్గర నుంచి వర్డ్స్ అనేది మేము వినుకుంటూ చేస్తాను మాజీ. డెఫినెట్గా చేస్తాం గురుజీ. మీ దగ్గర నుంచి బ్లెస్సింగ్ కానీ మరి ఎప్పుడు ఇలా అనుకోలేదు గురుజీ. డెఫినెట్గా కొంచెం మాదే ఫాల్ట్ మాజీ, నాదే ఫాల్ట్ ఉంటుంది. డెఫినెట్గా చేస్తాం గురుజీ. అదేవిధంగా అది మందపాడు వచ్చిన 50 మెంబర్స్ టీంలో కూడా కొంతమంది మాట్లాడాం. కొంచెం వాళ్ళది చేస్తాన్నారు గురుజీ. డెఫినెట్గా స్లాబ్ ఫినిష్ చేస్తాను మాజీ. మీ టైం తీసుకుంటాం గురుజీ. బ్లెస్సింగ్తో డెఫినెట్ గురుజీ. రైట్ రైట్. ఆల్ ది బెస్ట్ అగస్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ధన్యవాదాలు. సో రైట్, నేను జూమ్ లో మాట్లాడే మాటల్ని తప్పుగా చూసుకోవద్దు. మనం ఉద్యోగం చేయట్లా, నేనేం బాస్ కాదు, మీరేం ఎంప్లాయీస్ కాదు. నేను ఒక తండ్రి, మీరు ఒక పిల్లలు, అలానే తీసుకోండి. ఇక నేను అందరి ముందు మాట్లాడుతానంటే ఒక తండ్రి ఒక పిల్లల్ని సరి చేయాలంటే ఒక్కళ్ళ కోసం కాదు, ఇది ఒక సింధు సార్ కోసమే కాదు, అందరి కోసం తెలియాలి. కాబట్టి నేను అందరి ముందు మాట్లాడుతున్నాను. ఓకేనా? నన్ను ఇక్కడ తప్పుగా అట్లా ఎవరు కూడా అనుకోవద్దు. సో కొనం మేడం బాధపడద్దు, సరేనా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. ఏం లేదు గురుజీ, అదే ఎవరైతే వీక్ గా ఉంటారో అదైతే నాకు తెలుసు. ఎవరైతే కొంచెం చేయలేరో వాళ్ళనే ఎక్కువగా బెదిరించి భయపెట్టో మనం మంచి దారిలో నడిపియాలనుకుంటున్నాం గురుజీ. ఇది నాకు తెలుసు గురుజీ. అది నేను బెదిరించినట్టు అనిపిస్తున్నా కొండ మేడం. నాది బెదిరింపులా అనిపిస్తుంది జగన్ మీ అందరికి, లెజెండ్స్ అందరికి. నో మాజీ, నో మాజీ. వర్క్ గురించి చెప్తున్నారు. మీ ర్యాంక్ త్వరగా కావాలి, త్వరగా 84 వేలు చెక్ తీసుకోవాలని నా కోరిక. 84 చెక్ అనేది నా బాధ. మేడం అర్థమవుతుందా? బెదిరింపేట అంటుందా? మీ 84 వేలు నాకు ఇస్తావా లేదా అని బెదిరిస్తున్నట్టు కత్తి పట్టుకొని. రైట్ రైట్. గాడ్ బ్లెస్ యు సార్. త్వరగా 80% చెక్ తీసుకో. మీ మదర్ కి ఏదైతే నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే నీ అచీవ్మెంట్. నేను కూడా మదర్ కోసం చేస్తున్నాను, నీకు తెలుసు లేదు నా సెంటిమెంట్. నేను త్వరగా డైమండ్ ఎందుకు కావాలనుకున్నాను తెలుసా? మా మదర్ కోసమే. రేపు డైమండ్ ఫంక్షన్ లో చూస్తా చూడు. మీ మదర్ నీ కోసం అంత కష్టపడుతుంటాయి కదా. ఎంత వయసు నీకు? ఎంత వయసు? 26 మాజీ. 26 ఏళ్ల వయసులో ఎలా ఉంటుంది తెలుసా బ్లడ్? ఎలా ఉంటుంది తెలుసా? సర్ర 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 లోపల నుంచి మండుతూ ఉండింది బ్లడ్. బీపీ చెక్ చేసుకుంటే 120/80 బదులు 140/100 దాకా వెళ్ళిపోయింది. బీపీ అవుతా ఉండింది. 26 ఏళ్ళ వయసు అంటే మరి నాకేమో నాకు అట్ట ఉంది 26 ఏళ్ళ వయసు లాగా. నాకు 39 ఇప్పుడు. 39 ఏళ్ళకి అన్ని అయిపోయి రామా ప్రేమ అనుకుంటా ఏదో అయిపోయింది అనుకుంటా మనుషులు. లో మాత్రం లోపల సంతానం పడుతూ ఉంటుంది వాళ్ళకి. రైట్ సీను సార్, లాభాన్ని కంప్లీట్ చేయండి, వస్తా. ఓకేనా? బొల్లా శ్రీకాంత్ సార్. గురూజీ నన్ను గుడ్ మార్నింగ్ మాజీ. అనుకున్నావు కదా ఖచ్చితంగా నన్ను పిలుస్తాడు గురూజీ, అనుకున్నావు లేదా?
టెలిపతి వర్కౌట్ అయింది చూడు. నువ్వు అనుకున్నావు, నేను వచ్చేసా. చెప్పలేదు. ఎస్ మాది చేస్తాను మాది కంపల్సరీగా 1 month లో క్లోజ్ చేస్తాను మాది ర్యాంక్ 5. అది కమిట్మెంట్ ఇచ్చాను కంపల్సరీ. తలనొప్పి ఎందుకు గురించి? మనం పని చేస్తే డీటెయిల్ వస్తున్నాయి, పని చేయకపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. బాధ అనిపిస్తుందా లేదా? మాజీ మనం పని చేస్తే డీటెయిల్ వస్తాయి ఆ వారం, పని చేయకపోతే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఏంటి గురించి తలనొప్పి అనిపిస్తుందా? అంటే ఒక్కోసారి అట్లా అనిపించింది మాజీ, కంపల్సరీగా అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా ఒక్కసారి ఊహించుకో, నరేష్ మాజీని ఊహించుకో. నరేష్ మాజీకి ఒకవైపు ఒక 10 మంది డైమండ్లు అయ్యారు, రెండో వైపు నేను వచ్చాను. నరేష్ మాజీ హ్యాపీగా నిద్రపోతున్నాడు లేదా? ఎస్ మాజీ. ఎందుకు నిద్రపోతున్నాడు? అంటే అలాంటి వ్యక్తి వచ్చే వరకు, కమిట్మెంట్ లెటర్ వచ్చే వరకు కొంచెం వెయిట్ పేషెన్సీగా నిలబడాలి మాజీ. నరేష్ మాజీ ఒక లెక్కలో 10 మంది డైమండ్లు వెళ్ళిపోతా ఉన్నారు. ఎస్ మాజీ. ఎస్ మాజీ. రెండో వైపు నేను వచ్చా. ఎస్ మాజీ. గురుజీ బిందాస్ గా వారం వారం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు లేదా? ఎస్ మాజీ. ఎస్ మాజీ. ఎందుకు ఫీల్ అవుతాడు? అంటే కమిట్మెంట్ లీడర్ ఉన్నాడు కింద, ఇక నాతో కూడా పని లేదు, ఒక ఛాలెంజ్ తీసుకొని టీంని తయారు చేసి కింద డైమండ్లు తయారు చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది గురుజీ. అందువల్ల ఇక గురుజీ టెన్షన్ పడాల్సిన పని ఉండదు. హ్యాపీ రిలాక్స్ మావుజీ. మీరు అట్లా కూర్చోండి గురుజీ, నేను మే హోరా అంట, నేను ఉన్నాను గురుజీ, మీరు ఉండండి. నో టెన్షన్, నో వరీస్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇలాంటి లైఫ్ రేపు నీకు వచ్చిందా రాదా? కంపల్సరీగా వస్తుంది మార్జీ. అదే ఏదైనా పట్టుదల పేషెన్స్ తో మనం నిలబడి పనిచేయాలి మార్జీ. సో రిజల్ట్ రాలేదు అని మనం డల్ అవ్వాల్సిన పని లేదు మార్జీ. మన బిజినెస్ ఏంటంటే ఒక్కోసారి డల్ అవుద్ది, ఒక్కోసారి ముందుకు వెళ్తుంది. బట్ డల్ అయిందని మనం స్లో అయ్యామంటే మనం ర్యాంక్ స్టెప్ అయిపోయింది. ఒక్కోసారి డల్ అయింది, ఒక్కోసారి ఇట్లా అని చెప్పే మాటలన్నీ కూడా కరెక్ట్ కాదు, ఆ వాస్తవాలవి. ఒక్కోసారి ఎందుకు డల్ అయింది? మరి నాకెందుకు డల్ కావట్లా? నాకెందుకు డల్ కావట్లా? నాకు ఏ వారం చెక్ 0 ఉంది చూపించండి. టేప్స్ ఆఫ్ హిస్టరీలో నా ఐడి ఓపెన్ చేసి నేను ఎవ్రీ టైం చూపిస్తాను నేను. మరి నాకెందుకు 0 కావట్లా? చెప్పు. అంటే అక్కడ లీడర్ ప్రాబ్లం ఉంటుంది మాది. లీడర్ చేసే మిస్టేక్లు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి అట్లా జరిగింది మాది. ఎందుకంటే వచ్చిన వ్యక్తిని మనం, నేను ఒకటి చెప్తాను, కాలు నడకతో నడవడం మొదలుపెట్టు. బందాడావు, పొరలాడావు, మొత్తానికి పైకి లేచావు, నిలబడ్డావు, నడుస్తున్నావు. నడవడం కంటిన్యూ నడుస్తున్నావా, పడిపోతున్నావా మధ్యలో? కంటిన్యూ నడుస్తాం గురించి. అప్పుడప్పుడు మనకి మోర్స్ ఉంటే మోర్స్ వచ్చి కొట్టుకుంటా ఉంటాం. నడుస్తాం. నడవడం మొదలుపెట్టావు కదా ఆల్రెడీ, ఎందుకు ఆగుతావు? సేఫ్ షాప్ లో ప్లాన్ చెప్పడం, డీడీ తీయడం వచ్చు, మరి కంటిన్యూగా ఎందుకు రావు? అదే విధంగా డీడీలు ఒక డీడీ తీసినాక మన ఆలోచన, ఇతను పని చేయాలి అని ఆలోచిస్తాం. మనం పని చేయాలనుకో లేదు, ఈ డీడీ వల్ల ఈ అప్లైన్కి ఒక 1000 రూపాయలు వచ్చినాయి కదా, ఇతను కూడా వచ్చి చేయాలి కదా అని ఆలోచిస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్, మనుషులందరూ అప్లైన్ డౌన్ లైన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, వాళ్ళ చెక్లు 0లు ఉంటాయి. నేను ఫ్రెషర్ నుంచి ఇప్పటి వరకు బస్తీ మీద సవాల్, జూమ్ మీద సవాల్, చెక్ 0 అయిన సందర్భం ఒక్కసారి వచ్చింది. అది కూడా ఒకసారి మా మిస్సెస్ వైపు నేను 2 వైపులు ఫోకస్ చేసి నా అప్లైన్ నాకు వచ్చి ఇక్కడ వేస్తాడేమో అని ఆలోచించా. ఒక్కసారి ఆశించినప్పుడే 0. వాడు ఎవడో అప్లైన్ వచ్చి చేస్తాడేమో ఒక డీడీ అని అప్లైన్ మీద ఆశించినప్పుడు నా చెక్ 0. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి అని ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ తర్వాత నుంచి కంటిన్యూగా చెక్స్. ఆ వారం చెక్ 0 అంటే దట్ మీన్స్ ఆ వారం నేనేం చేయలేదు అని అంటూ నా భావన. అందుకనే ఏ వారం నేను ఎందుకు చెక్కులు కంటిన్యూ తెచ్చుకున్నా తెలుసా? ఎందుకు తెచ్చుకున్నా చెప్పండి, ఎందుకు తెచ్చుకున్నా చెప్పండి, రీజన్ చెప్పండి. అంటే మనం ఒక లీడర్ గా ఉండి ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ కి మీరు కూడా రండి అని మనం అడిగినప్పుడు అసలు నీకేంటి, నీకేం వచ్చింది, నీకు ఎంత వచ్చింది అనేది అడుగుతారు గురుజీ.
సో దానికోసమైనా మనం కంపల్సరీగా మనం చెక్ అనేది రెగ్యులర్ గా రావడానికి మనం ప్రయత్నం చేసి వర్క్ చేస్తాం గురించి. ఎస్, ముందు నేను చెక్లు ఎందుకు తెచ్చుకుంటా అంటే నేను ఎవ్రీ టైం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నా చెక్ ఓపెన్ చేసి చూపిస్తా. ఎస్ మ్యామ్. ఆ చెక్ ఓపెన్ చేసినప్పుడు నా చెక్ తక్కువ ఉంటే నాకేమైనా వాల్యూ ఉండిద్దా? నో మార్జ్. ఇజ్జత్ ఉండిద్దా? పరువు ఉండిద్దా? దానికి భయపడి నేను ప్రతి వారం ఇదో కంపల్సరీ చెక్ నాకు ఉండాలి. నాకు ఎటు తగ్గితే అటు నేను ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటా. ఎటు తగ్గితే అటు ఫోకస్ చేస్తా ఉంటా. ఇక చూడండి, 20 సెప్టెంబర్ 2020. ఎప్పుడు ఇది? 20 సెప్టెంబర్ 2020 2020. అప్పుడు ఒక వ్యక్తి బాలకృష్ణ గురూజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన రూబీ లెవెల్లో ఆగిపోయాడు. నరేంద్ర మోదీ సొంత భావాన్ని. ఆ వ్యక్తితో లాక్డౌన్ టైం అది. లాక్డౌన్ టైంలో స్వామిదాస్ గారు బైక్ కొన్నాడు. బైక్ కొన్నందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీటింగ్ పెట్టా. స్టెప్ ట్రైనింగ్ లాక్డౌన్ లో అందరూ దూరం దూరం కూర్చోబెట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అవర్ గ్రేటెస్ట్ అప్లైనర్ అండ్ మెంటర్ కోచ్ డి బాలకృష్ణ మహాగురుజీ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఫీల్ సపోర్ట్ టు అస్ 3 days 17/9/2020 to 20/9/2020 3 days ఫీల్డ్ సపోర్ట్. ఇదే బాలకృష్ణ గురుజీ ఏలూరు కూడా వెళ్ళాడు. స్వామిదాస్తో పాటు ట్రావెల్ చేసేవాడు. ఇక చూడండి, కనిపిస్తుందా మీకు? ఎస్ మార్జ్. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది మార్జ్. సుమారు 20 lakhs ఇన్కమ్ తీసుకున్నాడు ఆయన నేను వచ్చినాక. ఒక లెక్క వెళ్ళిపోయింది ఆయనకి. ఒక లెక్క ఎంత? సుమారు 2,500 టీం వెళ్ళిపోయింది. ఆయన ఇన్కమ్ లెక్కలో నేను వచ్చి పడ్డా. కంటిన్యూగా నాకు చెక్స్ వస్తుంటే ఆటోమేటిక్ పైన అప్లైకి వస్తాయి. నాకు ఒక వారం 38,000 చెక్ వస్తే ఆయనకు 75,000 చెక్ వచ్చింది. ఫోటోలు వస్తుండయి. చాలా మంది నాకు కూడా ఇలా చెప్పుకొచ్చేవాళ్ళు, మీరు పనిచేస్తే చూడండి ఎంత వస్తున్నాయి వాళ్ళకి, పైన వాళ్ళకి ఎంత చెక్లు వస్తాయి, ఇట్లా చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఫీల్ అయ్యేవాడు కాదు. వస్తే రాని అబ్బా, నాకు చేస్తే నాకు వస్తే రావట్లేదు. ఎస్ఆర్ ఇలా కంటిన్యూ చేసాం. ఆయనకి ఎప్పుడైతే హోల్డ్ డబ్బులు అన్ని 20 లక్షలు వచ్చేసినాయో ఆ తర్వాత నాది పవర్ లెగ్ అయిపోయింది. ఆయన రెండో లెగ్ని పికప్ చేసుకోలేకపోయాడు. రెండో లెగ్ని పికప్ చేసుకోలేక ఈరోజు బిజినెస్ లో రూబీ లెవెల్లో అవుట్ అయిపోయాడు. ఏ లెవెల్లో అవుట్ అయిపోయాడు? రూబీ లెవెల్. ఈరోజు మీకు నేను నేర్పిస్తున్నా, మీకు తెలుసో లేదో. ధర్నాథ్ నుంచి కూడా చూడండి, 1 day ఫీల్డ్కి నేను వెళ్ళాలా. 1 week 2 weeks వెళ్ళి నర్సరాపేటలో కూర్చున్నాడు. నీవు ఎలా ఇన్కోట్లో కూర్చున్నావు అని చెప్తున్నావో ఆయన కూడా నర్సరాపేటలో కూర్చున్నాడు. కూర్చొని అక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకున్నాడు. నీలాగా 3 feet చేయాలా, ఉన్న వ్యక్తిని పట్టుకున్నాడు. ఉన్న వ్యక్తి దగ్గర రిజల్ట్ తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన్ని స్లాబ్ 2 చేశాడు, అతను స్లాబ్ 3 అయ్యాడు. కింద వాళ్ళు మళ్ళీ స్లాబ్ 1 చెప్తాడు. మీకు కూడా ధనలక్ష్మి మేడాన్ని పట్టుకోమని చెప్పావా లేదా? కొత్త వాళ్ళ కోసం రిజల్ట్ తీసుకోవాలి, వర్క్ చేయాలి. అంటే వాళ్ళు సపోర్ట్ అనేది లేదు మార్జీ, అందువల్ల ఇక పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ లేకపోతే ఇంకో ఏరియాకి వెళ్ళు. ఏ క్వశ్చన్ అడుగు, ఆన్సర్ నేను ఇవ్వకపోతే అడి. సేఫ్ షాప్ లో నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, నేను ఇస్తా ఆన్సర్. సపోర్ట్ ఇవ్వట్లా, ఇంకోళ్ళ కాడికి వెళ్ళు. నువ్వు క్వశ్చన్ అడిగినా సెకండ్ లో ఆన్సర్ ఇస్తా. బయట వరకే కాదు, లోపల కూడా ఇస్తా ఆన్సర్ నేను. కూర్చోమని పెట్టి మా ఆవిడని స్లాబ్ 3 చేస్తా వారం వారం. ఇక్కడ మీరు కూడా గోల్డ్ అయిపోయారు. పెరలు, ఎమరాల్డ్ ఇంకా వచ్చేయాలా? అలా చేసే బాలకృష్ణ గురించి రూబీలో పోయినట్టు, ఇంకొకటి ఎవడో డైమండ్ లో పోయినట్టు, ఇంకొకటి ఎవడో ఏ లెవెల్ లో పోయినట్టు పోతాడు. పోతే గోల్డ్ లెవెల్ లో పోవాలా నా కాన్సెప్ట్. చేసుకున్నాడు డైమండ్ అవుతాడు, చేసుకున్నాడు పోతాడు గోల్డ్ లోనే. నేను నేర్పిస్తా, బిజినెస్ నేర్పిస్తా.
ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా డీటెయిల్ తీసుకురావాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా లీడర్ క్రియేట్ చేయాలి, ఇది నా ప్రాసెస్. అర్థమైందా? సపోర్ట్ అంటే ఇదే ఉండేది. ఇలా ఉంటేనే కరెక్ట్ సపోర్ట్, కరెక్ట్ డైమెన్షిప్. లేదు ఏ లెవెల్కి వచ్చైనా ప్రమాదం, అది ఏ లెవెల్కి వచ్చైనా ప్రమాదం. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పే పాయింట్స్. నేను చెప్పేది చాలా సేఫ్ బిజినెస్ ఎలా చేయాలో చెప్తాను సార్. మూసి పెట్టి దాచిపెట్టి నేను చెప్పట్లా. అర్థమవుతుంది మీ అందరికీ? అప్లైన్ సపోర్ట్ అనే మాట వదిలేయండి. గోల్డ్ తర్వాత మనమే అప్లైన్, మన టీమ్ సపోర్ట్. నువ్వు అప్లైన్ సపోర్ట్ కోరుకుంటే టీం క్రియేట్ చేసేసి ఒక మీటింగ్కి, ఒక ట్రైనింగ్ ఫంక్షన్ పిలువు. నువ్వే పిలుచుకోవాలి. అప్లైన్ వస్తాడు. ఏ అప్లైన్ రాడు చెప్పండి. ఈరోజు బాలకృష్ణ గురించి పిలిపించుకున్నాను, రాలేదా? నేను అడిగాను, వచ్చాడు. 3 రోజుల పాటు హ్యాపీగా రూమ్ ఇచ్చాను, మెన్యూ హాల్ ఓపెన్ చేసిన రూము, హ్యాపీగా ఫుడ్ 3 పూట్ల చూపించాము. ఒక పర్సన్ స్వామి దర్శనం అయిపోయిన అప్పట్లో, ఈయన మీకోసం అన్ని చూస్తాడు కూర్చోండి గురించి అని ఆయన కోసం చెప్పుకునేవాడు. నేనుగా ఒక ప్లాన్ నేను పిలవలేదు కదా, ఏ ప్లాన్ ని డౌన్లైన్ పాయింట్ ఆఫ్ లో వీళ్ళు 2-3 సార్లు పిలిపించుకున్నారు. మీ అందరూ అర్థమవుతుందా? అప్లైన్ మీద మనం ఏది అనొద్దు. అప్లైన్ మనకు వచ్చి సపోర్ట్ చేయాలి అంటే మీరు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి అడగాలి. ట్రైనింగ్ కో ఫంక్షన్ కో పిలిపించుకోవాలి. నేను వచ్చి దానికోసమే, నేను ప్లాన్ల కోసం ఫాలోఅప్ కోసం నేను రాను. నేను ఎందుకు రాను అంటానంటే, ఈ లెవెల్కి వచ్చి ప్లాన్ ఫాలోఅప్ చెప్తుంటే నేను కరెక్ట్ టీం తయారు చేసినట్టు కాదు, రైట్ టీం కాదు అది. ఒక డైమండ్ వచ్చి ఇంకా ప్లాన్ ఫాలోఅప్ చెప్తున్నా అంటే వరస్ట్ టీం అన్నట్టు నాది. నా టీం వరస్ట్ కాదు, గ్రేట్ టీం. మేము అందరూ నా దృష్టిలో గ్రేట్ లీడర్స్. ఫ్రెషర్ నుంచి గోల్డ్ దాకా ప్లాన్ ఫాలోఅప్ డీడీ పరిగెత్తాలి. పెరల్ అయిపోయినాక ఏషియా ట్రైనింగ్స్, సండే వెన్యూస్ కంపల్సరీగా జరుగుతుంది లేదా వెరిఫై చేసుకుంటూ ఉండాలా. టీం నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా. పెరల్ నుంచి నువ్వు ఎమరాల్డ్ అయిపోయావంటే, ఎమరాల్డ్ నుంచి నో ప్లాన్, నో ఫాలోఅప్, ఓన్లీ గ్రూప్ మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్, టీంని పరిగెత్తించాలా. డైమండ్ ఏమంటే అసలు ఓన్లీ ఫంక్షన్స్కే రావాలి. అది నా కాన్సెప్ట్. ఇది నా కోసం కాదు, రేపు మీకోసం కూడా ఇలానే ఉండాలి. టైం ఫ్రీడమ్ వద్దాం మనకి బిజినెస్ లో. సేఫ్ షాప్ బిజినెస్ దేనికి వచ్చాం సార్? టైం ఫ్రీడమ్ కావాలా వద్దా సార్? టైం ఫ్రీడమ్ కావాలంటే ఎలా వచ్చింది? 4 ఏళ్ళు 5 ఏళ్ళలో మంచి టీం క్రియేట్ చేస్తూ వచ్చింది. మంచి టీం, డెమి టీం తయారైతే ఎప్పుడు టైం ఫ్రీడమ్ ఇచ్చిస్తారు మనకి? ఒక 2 లీడర్లు చాలు, స్ట్రాంగెస్ట్ లీడర్. నేను వచ్చాను కాబట్టి నరేష్ మాజీ టైం ఫ్రీడమ్. నాలాంటి లీడర్లు నాకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు దొరికితే చాలు కదా నాకు. అలాగే మనం తయారు చేసుకోవాలి సార్. ఓకేనా? అందరూ కష్టపడతారు నేను అనట్లేదు. బట్ ఆ కష్టాన్ని వాలిడేషన్ అంటే వాల్యుబుల్ గా మార్చుకోండి. పనిచేసే కష్టము దాని తగ్గ వాల్యూ మనం తీసుకోవాలి. ఊరికైనా మనం కష్టపడి మనం పుణ్యానికి రాలా. బిజినెస్ లోకి పుణ్యానికి వచ్చాము మనం బిజినెస్ లోకి, సేఫ్ షాప్ లోకి. డబ్బు సంపాదించాలి, సక్సెస్ కావాలి, లైఫ్ మార్చుకోవాలని వచ్చామా లేదా? ఇది నాది అనుకోండి. ఫస్ట్ నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం అని మీరు ఫిక్స్ అవ్వండి. మెంటల్ గా ఇక్కడ ఎక్కడ ఫిక్స్ అవ్వండి. అప్పుడు ఏ అప్లైన్ గురించి రాదు, ఏ డెవలప్మెంట్ గురించి రాదు, ఇది నా గురించి అని మాత్రం వచ్చేస్తుంది. చేస్తారా? సో ఆల్ ది బెస్ట్ ఐ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు మాట్లాడిన మాటలు. సో అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఫైనల్ గా చెప్పేది ఒకటే మాట, ఇల్లు వదిలి బయటికి వెళ్ళి పనిచేయాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఏదైతే ధర్నాస్ రవి ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో నర్సరాపేటలో ఉంటూ వర్క్ చేశాడో, ఎలా అయితే ర్యాంక్ 2 కింద డౌన్లైన్ చేయించాడో ఫ్రెషర్ లెవెల్ ని, ర్యాంక్ 3 ఆయన అయ్యాడు. కింద స్లాబ్లు ర్యాంకులు కాదు, స్లాబ్ 2 అంటే కింద స్లాబ్ 1 ఎట్ అయ్యారు. సేమ్ అదే మాదిరిగా మీకు కూడా రిజల్ట్ వస్తుంది. ఇల్లు వదిలి పని చేయండి. పని చేసేది హార్ట్ఫుల్ గా చేయండి. ఒక వ్యక్తిని నామినేట్ చేసుకోండి. ఆ వ్యక్తిని ఇన్కమ్ లెక్కల వ్యక్తిని అయ్యి ఉండేలా చూసుకోండి.
ఆ వ్యక్తి మీద ఫోకస్ పెట్టండి, ఆ వ్యక్తితో జోడీ అయిపోండి, ఆ వ్యక్తిని సక్సెస్ చేస్తూ మీరు అయిపోండి. ఈ విధంగా చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చేయడానికి రెడీగా ఉన్నారా? చేస్తాను చేస్తారా లేదా? బాధలు, ఇదే ఎదుకులు, ఇదే సమస్యలు, ఎంతకాలం ఇదే రకమైన పేదరికమైన బాధలు, ఎంతకాలం సార్ డబ్బు కోసం చూసేది, ఎంతకోసం ఈ అప్పులు అడ్జస్ట్మెంట్లు, ఈ అప్పు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ, ఎన్ని సంవత్సరాల పాటు చేస్తారు సార్? మెచ్యూరిటీ తెచ్చుకోండి సార్. సేఫ్ షాప్ లాంటి డబ్బులు ప్రవహించే నది వెళ్తా ఉంది, డబ్బులు పట్టుకోండి సార్. డబ్బులు బకెట్తో కాదు, ఆట కట్టేసి లాక్కోండి ఇంట్లోకి, డబ్బులు లాక్కోండి. డబ్బులు ప్రవాహం పోతుంది. స్లాబ్లు ప్రవాహం, స్లాబ్ 1 2,000, స్లాబ్ 2 6,000, స్లాబ్ 3 14,000, 14,000 స్లాబ్ 3 మిస్ అవుతుంటే గుండె తరుక్కుపోతుంది నాకు. స్లాబ్ 3 మిస్ అవుతుంటే 14,000 మిస్ అయిపోతున్నారు మీరు, గుండె తరుక్కుపోతుంది. దయచేసి ఎవ్వరు కూడా స్లాబ్ 3 మిస్ కాకుండా వచ్చే ఇన్కమ్ ని మీ ఇంట్లోకి తీసుకోవాల్సి కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రగస్. సో ఫైనల్ గా ఎమరాల్డ్ అండ్ డబల్ లీడర్స్ తో మాట్లాడిచేసి క్లోజ్ చేద్దాం. స్వామిదాస్ గారు వెల్కమ్. ఒకసారి అందరూ కూడా మీట్లో పెట్టేస్తాను. చెప్పండి, ఈ రోజు ఈ సెషన్ ద్వారా ఏం తెలుస్తున్నారు? నేను చెప్పే మాటలు బట్టి ఏమర్థమైందో చెప్పండి. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ మావజీ అవకాశం ఇచ్చినందుకు. ఒకటే మావజీ, పని చేస్తే ఫలితం వచ్చింది మావజీ, అది కూడా మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. ఇది అప్లైన్ కోసం కాదు, డౌన్లైన్ కోసం కాదు, నాది బిజినెస్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా చేస్తే వాళ్ళకి వస్తాయి మావజీ. వర్క్ పరంగా కంపల్సరీ మావజీ చేసి చూపిస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ. సో రేపు పెద్ద శ్రీనివాస్ మావజీ ద్వారా అప్రిషియేషన్ ఉండబోతుంది. సో అక్కడ ఎవరైతే ఏ స్లాబ్ అయినా అప్డోలు వస్తాయి అనమాట. సో ఓవరాల్ పెద్ద శ్రీనివాస్ గురించి టోటల్ టీమ్ లో మనది మరి అప్రిషియేషన్ జరగబోతుంటే ఎక్కువ స్లాబ్స్ మనకు ఉండాలి, ఎక్కువ స్లాబ్లు అయ్యేలా చూడండి సార్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ సార్. సో రైట్, టీమ్ లీడర్స్ తో మాట్లాడదాం. మల్లికాన్ సార్ చెప్పండి, ఏమనిపించింది ఈరోజు సెషన్ ద్వారా? థ్యాంక్ యూ మావజీ. థ్యాంక్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు. కోటి మావజీ. ఎక్సలెంట్ మావజీ. ఈ రోజు మంచి సెక్షన్ జరిగింది మావజీ. ఇందుకోసం అంటే మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆల్రెడీ గోల్డ్ కంప్లీట్ అయిపోయిన మోదీ ఒక అప్లైన్ కోసం చూడకూడదు మావజీ. ఖచ్చితంగా మోదీ ఒక అప్లైన్ కోసం ఎదురు చూడకూడదు, లేకపోతే ఒక ఆన్లైన్ మీద కూడా ఆధారపడకూడదు మావజీ. అట్లే మనం వచ్చిందంటే మీరు చెప్పినట్టుగా మావజీ మనం వాళ్ళ దగ్గర ముష్టి తీసుకున్నట్టే అనమాట. అట్లనే కాకుండా మన ఓన్ ఏదైతే ఉందో మావజీ ఆ వర్క్ కూడా అనేది ఉండాలని చెప్పని ఈరోజు మీరు చెప్పారు మావజీ. ఖచ్చితంగా అది ఆ పద్ధతి ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చుకుంటారు మావజీ. నెక్స్ట్ అదే విధంగా మావజీ ఈ రోజు అంటే ఇన్ని మీరు ప్రతి ఒక్కటి కూడా మాకు తెలియజేస్తున్నారు, పేరు పేరు వంతులు మీరు చెప్తున్నారంటే మా గురించి మీరు మా మీద ఏదైతే పెట్టుకున్నారు డ్రీమ్ డైమండ్ షిప్ తీసుకురావాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అని చెప్పని మా పేర్లు పిలుస్తున్నారంటే మా గురించి మేము చాలా అదృష్టవంతులు మా గురించి. అంటే మేము ఏదో ఎక్కువ ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాం, ఖచ్చితంగా మీరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలనే విధంగా మీరు మాతో మాట్లాడిస్తున్నారు. మరి ఖచ్చితంగా అది మీరు ఏదైతే చెప్తున్నారో మా గురించి ఖచ్చితంగా 100% పాటించి మంచి ఇన్కమ్ తీసుకొని మంచి ఇన్కమ్ స్లాబ్ 3 కంప్లీట్ చేసుకుంటాం మావతి. మీ బ్లెస్సింగ్ తోటి మీ ఆశీర్వాదం మావతి. థ్యాంక్ యూ మావతి. ఆల్ ది బెస్ట్ మల్లికాన్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావతి. రైట్, నెక్స్ట్ చంద్రబాబు సార్. గుడ్ మార్నింగ్ మావూర్జీ. జై హో మావూర్జీ. ఏదైతే మావూర్జీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళాలి మావూర్జీ, నేను తెలుసుకున్నది. అలాగే ప్రతిదీ కూడా బిగ్గింగ్ చేసినట్టు ఉండదు మావూర్జీ. ఏదైనా మనం ఓన్గా కష్టపడి రిజల్ట్ అనేది తెచ్చుకోవాలి మావూర్జీ. ప్రతి ఒక్కరు కూడా స్లాబ్ 3 అయ్యేది ఎవరు రిజల్ట్ వాళ్ళకి రావాలంటే 100% వర్క్ రిజల్ట్ ఉంటేనే మాత్రం వచ్చింది మావూర్జీ, లేకపోతే రాదు మావూర్జీ. 100% అనమాట. ప్రతిదీ కూడా మేము అవుతూ మా టీం కూడా చేసుకుంటూ వెళ్తాం మావూర్జీ. 100% ఇది నా కమిట్మెంట్ మావూర్జీ. థ్యాంక్ యూ మావూర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావూర్జీ. గాడ్ బ్లెస్ సార్. నెక్స్ట్ పాటిపల్లి సుధాకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మావూర్జీ, మరొకసారి అవకాశం వచ్చింది మావూర్జీ. ఖచ్చితంగా మావూర్జీ మీరు ఏదైతే చెప్తున్నారు మావూర్జీ, ఖచ్చితంగా మావూర్జీ మీరు ఏదన్నా కూడా మావూర్జీ రియల్గానే మావూర్జీ ఇక్కడ ఒక తండ్రి బిడ్డలను సరి చేసినట్టు ఆ విధంగా తీసుకోవాలి మావూర్జీ. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు చెప్పేది కూడా మావూర్జీ ఇక్కడ సక్సెస్ తీసుకోవాలి, దానితో పాటుగా అభివృద్ధి చెందాలి, దాంతోపాటు ఆర్థికంగా మెరుగుపడాలి, ఆర్థికంగా ఎదగాలనే విషయాలు మాత్రమే చెప్తా ఉన్నారు గురుజీ. దీన్ని పాజిటివ్గా తీసుకోవడం ద్వారా మాత్రమే మావూర్జీ ముందుకెళ్ళొచ్చు మావూర్జీ. అంతేగాని వేరే విధంగా తీసుకుంటే దానికి ఏం చెప్పలేము మావూర్జీ. ఖచ్చితంగా మావూర్జీ స్లాబ్ 1 స్లాబ్ 2 స్లాబ్ 3 అనేది ఖచ్చితంగా అది ఒక నీటి ప్రవాహం, ఒక నది ప్రవాహం అని మావూర్జీ చెప్తా ఉన్నారు మావూర్జీ. ఆ ప్రవాహంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా మనం స్టోరేజ్ తీసుకోవాలి, స్టోరేజ్ పెట్టుకోవాలి, ఆర్థికంగా తద్వారా ఎదగొచ్చు, ఆర్థికంగా ముందుకెళ్తూ మంచి సక్సెస్ ఇస్తూ ఫ్యామిలీకి మంచి భరోసాగా నిలబడవచ్చు అని చెప్పేసి మాకైతే అర్థమవుతుంది గురించి. ఖచ్చితంగా మావూర్జీ స్లాబ్ 1 స్లాబ్ 2 స్లాబ్ 3 ఎక్కువ మంది అయ్యే విధంగా మావూర్జీ మా టీంలో ఖచ్చితంగా ఈ వారంలో మంచి రిజల్ట్ తీసుకొచ్చే విధంగా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తాను గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి, ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు కూడా ధన్యవాదాలు గురించి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మచ్. నెక్స్ట్ లేనా మేడం.
జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ లో ఉన్న వాళ్ళకందరూ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ సార్ స్లాబ్ 1 తీసుకున్నాక బిగ్ కంగ్రాచులేషన్ మా గురుజీ. మా గురుజీ తప్పకుండా మా గురుజీ ఈ వారం మటుకు మా గురుజీ మేడం మ్యూట్లో పడింది చూడండి. ఈ వారం ఖచ్చితంగా మా గురించి స్లాబ్ లో ఉంటారు మా గురించి. ఇది గట్టిగా కమిట్మెంట్ తీసుకున్నాం మా గురించి. ఆల్రెడీ నిన్న ఫాలో అప్ అయింది. ఎంత 11 లోపల ట్రై చేస్తాం మా గురించి, అవుతాయి మా గురించి. లేదన్నా కూడా ఈ వారం ఖచ్చితంగా ఉంటాయి మా గురించి, మా పలమనేరు టీం నుంచి స్లాబ్లు ఎక్కువగా. థ్యాంక్ యూ మా గురించి. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ వర్క్ చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా స్లాబ్స్ అనేవి ఇంకా 11 గంటల టైం ఉంది మా గురుజీ. ఖచ్చితంగా డీడీస్ క్లోజ్ చేస్తాం మా గురుజీ. 100% స్లాబ్స్ ఎక్కువ మంది అయ్యేట్టు చూసుకుంటాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ వర్క్ చేస్తే ఫలితం వస్తుంది మా గురుజీ. 100% మా గురుజీ వర్క్ చేస్తాము. స్లాబ్స్ ఎక్కువ మంది అయ్యే విధంగా చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మేడం చెవులు శ్రీను సార్. జయ మోజీ, థ్యాంక్ యూ సో మచ్ మోజా. ఏదైతే చెప్పారు ఫాల్ట్ అనేది మన చేతిలో ఉంటుంది మోజీ, అది డెఫినెట్ గా చెప్పారు గురించి. డెఫినెట్ గా చేస్తాం మోజీ. కంఫర్ట్ జోన్ వదిలేసి నిన్న అదే గురించి ఎల్ఈడి స్క్రీన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం గురించి. వాళ్ళు కూడా ప్లాన్ విన్నారు, ప్రీవియస్ డేస్ లో విన్నారంట గురించి. బట్ మన కొత్త ప్లాన్ ఏదైతే ఉందో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేసరికి వాళ్ళు కూడా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోజీ. డెఫినెట్ గా వాళ్ళతో మాట్లాడేసి స్లాబ్ పరంగా తీసుకుంటాం మోజీ. ఏదైతే కందుకూరు టీం నుంచి ఉందో జీరో లేకుండా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం మోజీ. మా రేపర్ యాక్టివిటీ నుంచి కూడా మీ బ్లెస్సింగ్ తోని డెఫినెట్ గా మీరు చెప్పింది ఖచ్చితంగా మా ఎదుగుదల కోసమే అని చెప్తాం గురించి. మమ్మల్ని జస్ట్ మా కోసం గురించి మీరు మాట్లాడేదంతా మేము ఎప్పుడు మీ దగ్గర నుంచి పాజిటివ్ వర్డ్స్ మావజీ. మాకు ఎలాంటి నెగిటివిటీ ఉండదు మావజీ. డెఫినెట్గా చేస్తాం గురించి. ఏదైతే ఉందో ప్రతి వీక్ స్లాబ్ జీరో లేకుండా ఇదే ఫైనల్ మావజీ. కంపల్సరీ నెక్స్ట్ నుంచి మా పేరు కూడా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం మావజీ. మీ యొక్క బ్లెస్సింగ్ తోని, మా గ్రేట్ అప్లై యొక్క బ్లెస్సింగ్ తోని డెఫినెట్ చేస్తాం గురించి. థ్యాంక్ యూ గురుజీ. కొడుకు ధన్యవాదాలు మావజీ. రైట్, గాడ్ బ్లెస్ యు. జోష్నా మేడం ఓల్గుంటూరు. జోష్నా మేడం. నెక్స్ట్ ఉపేంద్ర సార్. మాట్లాడండి. ఖచ్చితంగా గురుజీ ఈ రోజు జూమ్ సెషన్ ద్వారా నేర్చుకున్నాను గురుజీ. కష్టే ఫలి గురుజీ. కష్టపడకుండా ఎక్కడ ఇదనేది రాదనమాట, ఫలితం అనేది రాదు. కంపల్సరీగా గురుజీ వర్క్ చేస్తున్నాం గురుజీ. ఈ వారం 11 దాకా టైం ఉంది గురుజీ. ఇంకా ఎక్కువ మంది స్లాబ్స్ అయ్యేటట్టు చూస్తాం గురుజీ. నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మహా గురుజీ. ఉపేంద్ర సార్. జయ మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. మావర్జీ ఖచ్చితంగా మావర్జీ అయితే మీరు చెప్తున్నారు మావర్జీ. తండ్రి ఎప్పుడు కొడుకుల గురించి ఆలోచిస్తారు మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో మావర్జీ దాన్ని సరి చేసుకుంటాం మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ స్లాబ్స్ మీద ఫోకస్ చేసి టీమ్ కు సర్వీస్ చేస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. మావర్జీ ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి ఒక 4 అయినాయి మావర్జీ, అంతే మావర్జీ. స్టార్టింగ్ నుంచి ఈ వారం ఎంత అయింది? ఈ వారం ఏమి కాలేదు మావర్జీ. అట్లీస్ట్ ఒక స్లాబ్ కంప్లీట్ చేయి. 1 స్లాబ్ కంప్లీట్ చేయి. 29 సార్లు నా షెడ్యూల్ వచ్చింది. ఒక స్లాబ్ కంప్లీట్ కాకపోతే నా షెడ్యూల్ రాదు. నా షెడ్యూల్ కావాలా లేదని చెక్ చేస్తాను. నేను ఆదివారం షెడ్యూల్ ఇచ్చి వస్తాను. 11 లోపు ఒక్క స్లాబ్ కంప్లీట్ చేశాను. 1 స్లాబ్. స్లాబ్ ఒక్క స్లాబ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి అడిగి ఇలాంటి సిచ్యువేషన్ నేర్చుతారు నాకు. ఒక్క స్లాబ్ తీసుకురా, ఖమ్మం 0 అని పెట్టకుండా. రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ గేరా శ్రీనివాస్ గారు. గేరా శ్రీనివాస్ గారు వెల్కమ్. చూడలేదా? రైట్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మాజీ. ఖచ్చితంగా 100% చేస్తాం. సో ఈ వీక్ ఎక్కువ స్లాబ్ 1 స్లాబ్ 2 థ్యాంక్ యూ మాజీ. మీరు కూడా ఒక్క స్లాబ్ కంప్లీట్ చేయండి. మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. మీరు బోడే గారు, శ్రీకాంత్ సార్ వినుకొని రమ్మని మాజీ. ఒక్క స్లాబ్ టైగర్, 1 స్లాబ్. ఎస్ మాజీ, కంపల్సరీ తీసుకెళ్తాం మాజీ. వినుకొని తీసుకెళ్తాను మాజీ. ఏ కొండ రమ్మన్నది వస్తాను. ఒక్క స్లాబ్ కంప్లీట్ చేయండి కంపల్సరీ మాజీ. 11 లోపు ఒక స్లాబ్ కంప్లీట్ అవ్వాలి. చేస్తావా?
ఎస్ మాజీ, ఎస్ మాజీ. ఎనీ స్లాబ్, ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు అట్లీస్ట్ మీ స్లాబ్ అయినా వస్తా, ఒక్క స్లాబ్ చేస్తాం మావోజీ. రైట్. సో నెక్స్ట్ మీరా మేడం, పెర్ర లీడర్. మీరా చెల్లి, జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చెప్పు చెల్లెమ్మ. తప్పకుండా ఈరోజు ఇప్పుడు డీడీస్ ఉన్నాయి మా గురుజీ, క్లోజ్ చేసి స్లాబ్ ఒక చేపిస్తాను. ఎంతమంది ఎన్ని స్లాబ్ అవుతుంది చెల్లి? ఈ రోజు అయితే ఒకటి మా గురుజీ, నెక్స్ట్ వీక్ నుంచి ఉంటాయి మా గురుజీ మా టీం నుంచి. ఈ వారం మీది ప్లస్ టీమ్ లో ఒకటి అయిందా? టీమ్ లో ఒకటి, నాది ప్లస్ టీమ్. అంటే ఇద్దరు అవుతాయి మీ రెస్పాన్సిబిలిటీ. ఎస్ మా గురుజీ. గ్రేట్ చెల్లెమ్మ, కంగ్రాచులేషన్. కంప్లీట్ చేసేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గ్రేట్ చెల్లెమ్మ. నెక్స్ట్ గణేష్ సార్, నరసమ్మ సార్, సుబ్రహ్మణ్యం సార్. రైట్, ఆల్రెడీ చెప్పేశారండి. సో ఫైనల్ గా జ్యోతి మేడం, టైం టు టైం మాత్రం జూమ్ నుంచి వెళ్తారు. సో ఫైనల్ గా ధర్రాజ్ రవి గారు. మర్జీహా మారుజీ, ఖచ్చితంగా మారుజీ. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చినందుకు మారుజీ. 4 స్లాప్లు అయ్యేలా చూసుకుంటాను మారుజీ ఈ వారం మారుజీ. ఖచ్చితంగా మారుజీ. స్లాప్లు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాను మారుజీ. వారం వారం ఖచ్చితంగా ఉంటాయి మారుజీ. థ్యాంక్ యూ మారుజీ, అవకాశం ఇచ్చినందుకు. టైం ఉంది, కంప్లీట్ చేసాడు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే మారుజీ, థ్యాంక్ యూ మారుజీ. రైట్. సో సంజయ్ రాణి మేడం, ఫైనల్ ఈరోజు జూమ్ అంతా అనాలిసిస్ చేసి క్లోజ్ చేసుకుంటున్నాను. జయ మాగుజ్జి, గుడ్ మార్నింగ్ మాగుజ్జి. థ్యాంక్ యూ సో మచ్ మాగుజ్జి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో అల్టిమేట్ గా సక్సెస్ ఇచ్చే సంతోషం అనేది చాలా బాగుంటుంది మా గురుజీ. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మీ ఇంటెన్షన్ అయితే అర్థమైంది మా గురుజీ. సో 100% ప్రతి ఒక్కరు కూడా స్లాబ్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చింది. సో రైట్, గ్రేట్ అండి, గాడ్ బ్లెస్ మేడం. సో నెక్స్ట్ ఐగస్ కాంట్రిబ్యూషన్స్, దిశ కాంట్రిబ్యూషన్స్ కూడా మరి ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ లిస్ట్ పెడతాను గ్రూప్ లో చూడండి. బస్సులు కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఎవరెవరు కంప్లీట్ చేశారో, గే ఖాళీలు ఉన్నాయి కూడా లిస్ట్ పెడతాను చూడండి. 200 మంది ఎవరు ముందు ఫిల్అప్ చేస్తే వాళ్ళకే సీట్లు దొరుకుతాయి కాబట్టి త్వరగా ఫిల్అప్ చేసుకొని మరి బస్సులు కావచ్చు మళ్ళీ దిశ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. నాతో పాటు స్లోగన్స్ పలకండి, ఇక కంప్లీట్ చేసేద్దాం. దిశ కాంట్రిబ్యూషన్స్ సాయంత్రానికి నాకు తెలిసి 100 దాకా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఇవాళ చాలా మంది ఎక్కువ పంపించిపోతున్నారు. రేపు ఎల్లుండితో మొత్తం 200 అవుతుంది. మీరు ఎక్కువ లేట్ చేశారంటే మీకు ప్లేస్మెంట్ ఉండదు దిశాకి. సో మీరు వద్దాం అనుకున్నా ప్లేస్ లేకపోతే 200 దాటినాక ప్లేస్ లేకపోతే ఉపయోగం లేదు సార్. ఇది రియల్ అనమాట. మీరు అనుకుంటారో ఉండిద్దేమో అనుకుంటారో ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. గణేష్ సార్ కమిట్మెంట్ చెప్పాను. గణేష్ సార్. జయ మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. సారీ మాగుర్జీ, నెట్ అయిపోయి కట్ అయిపోయింది మాగుర్జీ, రీఛార్జ్ చేసుకోండి మాగుర్జీ. ఎస్ మాగుర్జీ, పక్కా కమిట్మెంట్ మాగుర్జీ. దిశకి ఎక్కువ మందిని నేను పిలిపించుకుంటాను మాగుర్జీ. అలాగనే స్లాబ్ లో కొంచెం ఇదేనా మాగుర్జీ, ఈ వారం నుంచి కన్ఫామ్ గా ఎక్కువ ప్రతి ఒక్కరు ప్రతి వారము స్లాబ్ లో నేను ఉంటాను, ప్లస్ టీం ఉండే విధంగా చూసుకుంటాను మాగుర్జీ. మీ బ్లెస్సింగ్స్ తో మాగుర్జీ ఈ 2 days ఎస్ మాగుర్జీ, మీ బ్లెస్సింగ్స్ తో కన్ఫామ్ గా ఎక్కువ ఉండే మారుతూనే ఉంటాయి మాగుర్జీ. ఇంకా మటుకు ఈ 2 రోజుల్లో అదే మేము ప్లాన్ చేసుకున్నాం మాగుర్జీ. ఇంకా ఎటు పరిస్థితులను వెనక్కి వెళ్ళలేదు మా గురుజీ, ముందుకు వెళ్తాం మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మా గురుజీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. మీ బ్లెస్సింగ్స్. సో రైట్, ఇక నాతో పాటు స్లోగన్స్ పలకండి గైస్. ఐ యామ్ ఎ టార్గెట్ విన్నర్. I am a target winner. I'm a happy laptop achiever. I'm a happy laptop achiever. Slab achiever. I'm a diamond. Thank you, Guruji, for ధన్యవాదాలు.